పిల్లల్ని చూస్తే బైబిల్ని పట్టుకొని పడుకుంటారు కదా, ఎగ్జామ్స్ టైంలోనే మళ్ళీ దిండి కింద బైబిల్ ఎగ్జామ్స్ టైంలో. విచిత్రం ఈ మధ్య ఏంటో, ఎగ్జామ్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నప్పుడు పెన్నుకు ప్రార్థన, ప్యాడ్లకు ప్రార్థన. గడిచిన 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. పెన్నుకు ప్యాడ్లకు ప్రార్థన చేస్తే మార్కులు వచ్చేస్తాయా? మళ్ళీ ఆన్సర్ పేపర్ మీద ఫస్ట్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అంటే నీ 20-60 అయిపోతాయా? 60-80 అయిపోతాయా? అసలు మార్కుల కోసం ప్రార్థన చేయడమే అవివేకం, తెలివి తక్కువతనం. పరిశుద్ధాత్మ దేవుడు గద్దించాడు నన్ను ఈ విషయంలో. ఒకసారి ఒక చెల్లి న్యాయం తెలుసు చెప్పండి. 2 గంటలు ఏడ్చినంత మాత్రం అయ్యయ్యో నా బంగారు కొండే బాగా ప్రార్థన చేసావా, పో వెళ్ళు, నువ్వు ఎలా రాసినా నీకు మార్కులు వేస్తా అంటాడా? అంతకంటే అన్యాయస్తుడైన దేవుడు ఎవరైనా ఉంటారా? నా దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకే ఆయన ఎవడు కష్టపడతాడో, శ్రద్ధగా ఉంటాడో వాడే ఐశ్వర్యవంతుడు అవ్వాలనుకున్నాడు ఆయన. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. మార్కుల కోసం కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ నేర్చుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా రాబోయేది ఏమిటి? ఇంకో 4 నెలలు గడిస్తే అదే ఏడుపు, మార్కులు మార్కులు మార్కులు. అందుకే ముందు చెప్తున్నాను, మార్కుల కోసం ఏడవద్దు, మార్కుల కోసం ఏడవని పాస్టర్ల మీద డైరెక్ట్ అడిగేస్తాం మనం. ప్రభువా లాభం వచ్చి పడాలి. ఆయన అంటాడు అలా కాదు నాన్న, వ్యాపారం అడుగు, కష్టపడు, సాధించు. కాదు ప్రభు లాభం ఉండే అది కావాలి ప్రభు. మనకు డైరెక్ట్ శేషం కావాలి. టీచర్ అంటాడు అలా కాదు, ముందు లెక్కలు నేర్చుకో, ఆ తర్వాత వచ్చే శేషాన్ని డైరెక్ట్ వీడు గైడ్ తెరిచి లాస్ట్ జవాబు చూసి ఎక్కిచ్చేస్తాడు. ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి అప్పుడు తెలిసి వచ్చేది వాడికి. వాళ్ళు అంటుంటే విని జూబ్లీ మహోత్సవాలకి దేవుని సేవకుల్ని పిలవడానికి మా నాయన ఒక ఆనవాయితీ ఉంది. మాకి ఆనవాయితీ అనవచ్చు లేదో తెలియదు, కానీ ఒక అలవాటు. అది సభలు, నవంబర్ సభలు అనగానే మా ఊరికంతా అదొక పండగ, చాలా అద్భుతంగా జరిగాయి. నాయన సేవకులను బుక్ చేయాలంటే, అదే సేవకులను మాట్లాడాలంటే ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన తలంపు మేరకు మరి సేవకులతో మాట్లాడి తీసుకొచ్చేవారు. అలాగే మరి నేను చాలాసార్లు ఇంచుమించు సుమారుగా 4-5 సంవత్సరాల నుంచి మరి ఈనాటి ఈ గోల్డెన్ జూబ్లీ మహోత్సవాలకి ఆహ్వానించినటువంటి అభిషక్తులు దైవజనులు కిరణ్ పాలయ్య గారి కొరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. మొన్న సంవత్సరం కూడా నేను ప్రయత్నం చేశాను, నాకు అవకాశం దొరకలేదు. అయితే ఈ సంవత్సరం నేను కొంచెం గట్టిగా చాలా ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేశాను. నాకు ఈ సంవత్సరం కావాలి అని దేవుడిని నేను అడిగాను. అడిగినప్పుడు దేవుడు మరి చక్కగా నాకు ఈ డేట్ని మరి దేవుడు అనుగ్రహించారు. వారి యొక్క వాలంటీర్స్ అన్నారు, అయ్యా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయ్యగారి డేట్ ఇవ్వాలంటే వాలంటీర్లుగా ముందు మమ్మల్ని అడగాలి, అప్పుడు ఇవ్వాలి, కానీ మీకు డేట్ ఎలాగ ఇచ్చారండి? నేను ఒకటే అన్నాను ఆయనతోటి, నేను ఇక్కడ పడి ఏడ్చానండి, అందుకు నాకు డేట్ వచ్చింది అన్నాను. హల్లెలూయా. మరి ఆ విధంగా మరి ప్రియుల్ని ఈ విధంగా ఈ చిన్ని సంఘం అండి, మాది పెద్ద సంఘం కాదు, మా దాంట్లో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు లేరు, అందరూ కూడా కూలిపని చేసుకునే వాళ్ళే. అయితే ప్రార్థన ఈ సభలు ఇలా జరగడానికి ఒకటే, డబ్బుండి మాత్రం కాదు. ఎవరు అనుకోవద్దు, చాలామంది అంటున్నారు ఆనంద్ దగ్గర ఏమీ లేదంటున్నారు, ఏంటిది అని అడుగుతున్నారు. నా దగ్గర ఏమీ లేదండి, క్రీస్తు తప్ప. మా నాన్నగారు ఏమీ ఆస్తులు సంపాదించలేదు, పొలాలు సంపాదించలేదు, ఉద్యోగానికి కూడా మమ్మల్ని వెళ్ళలేదు. మా నాయన 10థతోనే ఆపేశారు. ఉద్యోగానికి వెళ్తే నువ్వు సేవకు దొరకవు అబ్బాయి, నీకు నచ్చినట్టుగా పోతావు, కాబట్టి 10థ ఆపే చాలు, బైబిల్ చదవడం వచ్చింది కదా సరిపోద్దులే, సేవ చెయ్యి అనేసి మా నాన్నగారు ఆపేశారు నేను. అలాగా ఈ చిన్ని సంఘం ఈ యొక్క ఇంత గొప్ప ఈ విధంగా జరగడానికి ఇది నా యొక్క ఒక్కడి కృషి కాదు. 40 రోజులు ప్రార్థన సంఘం కుటుంబం వారి పనులు మానుకుని వచ్చి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన విషయమే ఇవాళ మేము చూస్తూ ఉన్నాం. మరి ఇంత గొప్ప కృపనిచ్చిన దేవుడికి మరొక్కసారి వందనాలు తెలియజేస్తూ, ఒకవేళ సేవకులను ఎవరినైనా నేను సరైన రీతిలో ఆహ్వానించలేకపోతే మరొక్కసారి నేను క్షమించి, మరి ఈ యొక్క సభకు వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, అదే రీతిగా గొర్రెలైన సేవకులందరికీ పేరు పేరు చెప్పిన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి నేను ఇస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. చాలా సంతోషం. మరి
50 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి సభ నిర్విఘ్నంగా నిర్విరామంగా ఆపకుండా జరిగించడానికి చిన్ని సంఘం పూనుకొని నడిపిస్తున్నందుకు ఆ సంఘానికి ఒకసారి మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నిజానికి ప్రతి సంవత్సరం ఇది కొనసాగుతూనే ఉంది. దేవునికి మహిమ. సమయంలో 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను నేను కిరణ్ పాల్ గారి కోసం అని మా వాడు వాపోయాడు. కానీ దేవుని మహాకృప ఇన్ టైంలో దేవుడు మనకి ఆయన ఇచ్చారు. ఈ సమయంలో మరి కిరణ్ పాల్ గారి గురించి అరగందేం కాదు, మనం యూట్యూబ్లో ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం. మంచి పరిచర్య ధర్మం. డిబేట్ కూడా కిరణ్ పాల్ గారు చెప్తే మేము సైలెంట్ అయిపోతామనే స్థితికి వచ్చేసింది క్రైస్తవ్యం. నేను ఇవాళ ఉదయం నుంచి కూడా అంటే వేరే పగలేదు చిన్న కార్యక్రమం ఉంటే వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నేను డిబేట్లో ఉన్నాను లైవ్లో. చాలామంది ట్రోల్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఎందుకు వచ్చిన గొడవ ఇది, కిరణ్ పాల్ గారు ఒక మాట చెప్పేది సైలెంట్ అయిపోద్ది అంటే అంత స్థితికి దేవుడు ఆయన హెచ్చించి జాతీయంగా అంతర్జాతీయంగా వాడుకుంటున్నారు. ఈ కుగ్రామానికి అలాంటి భక్తుడిని దేవుడు తెచ్చినందుకు మనం అందరం ధన్యులం. ఈ రాత్రి వచ్చి వాక్యాన్ని వింటున్న వారందరం ధన్యులం. దేవుడు తన దాసుని వాడుకొనునో గాక. సమయాన్ని ప్రియులకి ఇస్తున్నాను. దేవుడు ఆయన నోట ఏ మాట ఉంచాడో మనం విందాం. ఆ రోడ్డు మీద ఇంకా ఉండిపోయారు అలా, మీరు నా మాట మన్నించట్లేదు మీరు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి, నన్ను క్షమించాలి. ముందుకు వచ్చేయండి. యాకోబు గారు వేదిక మీదకి రండి, నెల్లేశ్వరరాజు గారు వేదిక మీదకి రండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెబుదాం ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులందరికీ కూడా ప్రభువు పేరట సమాధానం దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. అలాగే నన్ను ఈ ప్రాంతానికి దేవుని ఆలోచన పంచడానికి ఆసక్తి కలిగి ఆశ కలిగి కన్నీళ్లతో ప్రార్థించి ఈ వేదికను సిద్ధపరిచిన పాస్టర్ ఆనంద్ గారికి, వారి సంఘానికి గోల్డెన్ జూబ్లీ శుభాకాంక్షలు, దైవ దీవెనలు. ఈ సంవత్సరం మొదలుకొని దేవుడు మిమ్మల్ని మీ పునాదులను విశాలపరచునుగాక. ఆమేన్. మీరు కార్చిన ప్రతి కన్నీటికి ప్రతిగా దేవుడు తన ద్వారము తెరిచి మిమ్మల్ని అభివృద్ధి చేయునుగాక. ప్రభు చిత్తమై మరలా కలిసే అవకాశమే వస్తే అప్పటికి మీరు సమృద్ధిలో ఉందురుగాక. ఆమేన్. ఆయన తల్లి కంటే తండ్రి కంటే కమ్మనైన ప్రేమ గల దేవుడు. ఆమేన్. నాకు మీరందరూ ఒక సహాయం చేయండి. మాట వింటున్నప్పుడు మాటతో పాటు మీ స్తుతిని కూడా జతపరచండి. బిగ్గరగా స్తుతించడం అలవాటు చేసుకోండి. 2 లాభాలున్నాయి మనం బిగ్గరగా స్తుతిస్తే. మన పక్కనే కూర్చుండి దేవుణ్ణి స్తుతించలేక భయపడుతూ కొంత సిగ్గుతో మొహమాటంతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా. మీరు చెయ్యెత్తి బిగ్గరగా స్తుతించుతూ ఉంటే వారు కూడా మీతో కలిసి దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకుంటారు. ఒకరికి స్తుతి నేర్పించే అవకాశం మన స్తుతికి దేవుడు ఇచ్చాడు. రెండవది, ఏదైనా ఒక విషయం అర్థం అవ్వగానే ఎవరు చెప్పకుండానే మీరు స్తుతించాలి. పక్కవారు స్తుతిస్తేనే స్తుతిస్తారని కాదు. మీరు ఎవరికో స్తుతి కనబడేటట్లు చేయడానికి రాలేదు, ఆయనకు వినబడేటట్లు చేయడానికి వచ్చారు. కాబట్టి మీరు ఏదైనా ఒకటి అర్థం కాగానే మనసారా స్తుతించండి. సాతానుకు ఒకటి అర్థమవుతుంది. ఇన్నాళ్ళు ఏ సంగతులు అర్థం కాకుండా చేసి మిమ్మల్ని శ్రమల్లో ఇబ్బందులు అలా ఉండనిచ్చాడో, ఏ సంగతులు తెలియకుండా చేసి దేవుని శక్తిని పొందకుండా చూశాడో వాడికి అర్థమవుతుంది. వాణ్ణి చెదగదొక్కగలిగిన జ్ఞానం మీకు అర్థమైందని. అది అర్థమైనప్పుడు వాడు మీ మీద ప్రభుత్వం చేయడం మానేస్తాడు. ఆమేన్. కాబట్టి స్తుతి చేసినా, చేతులెత్తి వేడినా, చప్పట్లు కొట్టి స్తుతి చేసిన, ఏది చేసినా పర్ఫెక్ట్గా చేద్దాం. అంటే సంపూర్ణంగా చేద్దాం. సగం సగం చేయొద్దు. మనం ఏం చేసినా శక్తి లోపం లేకుండా చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని బట్టి మీ పిల్లలు స్తుతించడం నేర్చుకుంటారు, దేవునికి భయపడడం నేర్చుకుంటారు. మీ పిల్లలు దేవుణ్ణి స్తుతించి దేవునికి భయపడితే చాలు, వారి భవిష్యత్తును గురించి ఇంకా మీరు ఆలోచించక్కర్లేదు. దేవుడే వారికి వారి పిల్లల పిల్లలకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీ మధ్యలోనికి మొదటిసారి వచ్చారు కాబట్టి ఓ ప్రాముఖ్యమైన దేవుని ఆలోచన పరిచయం చేయడం నాకు అలవాటు.
ఆయన సన్నిధిలో ప్రార్థనా గదిలో అనేక గంటలు మోకరించి ప్రార్థన చేసిన నా అనుభవంలో, అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనను, ఆయన స్వరాన్ని వినిన నా అనుభవంలో ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని సార్వత్రిక సంఘానికి బోధించడానికి దేవుడు నాలో నాటాడు. సభ ప్రారంభంలో ఎక్కడికి వెళ్ళినా మొదట ఖచ్చితంగా ఈ మాట పరిచయం చేయడం ఆయన నాకిచ్చిన ఆజ్ఞ. ఆ ప్రకారంగానే ఈ విషయం నేను మీకు పరిచయం చేస్తున్నాను. మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర సంఘాలకు వెళ్ళే విశ్వాసుల్ని, సేవకుల్ని చూసినప్పుడు, వేరే డినామినేషన్, వేరే మినిస్ట్రీకి సంబంధించిన సేవకులను, విశ్వాసులను చూసినప్పుడు, మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే కదా అని ఎప్పుడైనా మీ మనసు మీతో చెప్పిందా? మీరు అనుకున్నారా? చూసారా మనం ఎంత మౌనంగా ఉన్నామో? కారణం ఏంటో తెలుసా? మనలో యథార్థత ఉంది. ఇంకా పక్కవాడు చూడాలనో, ఎవరో చూడాలనో, అబద్ధం ఆడాలనుకోలేదు మీరు. కానీ మనలో ఎవరో ఒకరిద్దరో ఉండే ఉంటారు అలా అనుకున్నవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల్లో 90% మందికి ఇప్పుడు అలాంటి అభిప్రాయం లేదు. ఓ 10% ఉన్నారు ప్రపంచమంతటా, 10% ఉన్నారు ఇక్కడ ఉన్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ ఉన్నారు. వారు ఇంకా భావిస్తున్నారు తోటి క్రైస్తవుడు నా కుటుంబమే అని. నేనంటాను, డినామినేషన్ ఏదైనా, మినిస్ట్రీ ఏదైనా, సిద్ధాంతాలు ఏవైనా, ఏ చర్చి వారైనా, ఏ మినిస్ట్రీ వారైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడితే చాలు, వారు నా కుటుంబమే, వారు నా కుటుంబమే. ఈ మనస్సే నేను అందరిని అర్థం చేసుకునేటట్లు, అందరిని ప్రేమించేటట్లు చేస్తుంది. ఈ మనస్సే ఎదుటివానిలో తప్పున్నంత మాత్రాన తృణీకరించి, అవమానించి కాక, నా కుటుంబం కదా అర్థమయ్యేటట్లు చెప్పి సరి చేసుకుందామనే మనసునిస్తుంది. ఈ మనసు వల్లే ఎలాంటి వ్యక్తినైనా సరే ప్రేమించే కృప దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఈ మనసు వల్లే ఎవరు నన్ను నిందించినా, అవమానించినా, తృణీకరించినా, లేని వార్తలు పుట్టించినా ఓపికగా ఉండే అవకాశం ఇస్తుంది. ఇదే మనస్సు, ఇదే మనస్సు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మనస్సు లేకపోతే ఏ చిన్న తప్పు ఎవరిలో కనబడ్డా వెంటనే కుండ బద్దలు కొట్టినట్టు ముఖం మీద మాట్లాడేస్తాం. ఈ మనస్సు లేకపోతే ఎలాంటి ప్రేమైనా సరే విచ్ఛిన్నమైపోతుంది. ఈ మనసు లేకపోతే ఎంతగా కలుసున్న వారైనా వెంటనే విడిపోతారు. ఈ మనసు లేకపోతే కేవలం ప్రతి ఒక్కరు తమ ఘనతను మాత్రమే చూసుకుంటారు. ఒకరినొకడు హెచ్చరించి, ఒకరినొకడు సన్మానించి, ఒకరినొకడు సరిచేసుకోవాలని బైబిల్ సెలవిచ్చింది. మనకు కానీ తోటి క్రైస్తవుడు నా కుటుంబమే అనే మనసుంటే, మన సొంతింటిని ఎలాగైతే బయట పెట్టుకోమో అలాగే ఎవరిని కూడా మనం రోడ్డున బయట పెట్టక, వారందరూ తిరిగి సంఘములో చిగురించేటట్లు పడిన ప్రతి ఒక్కరిని లేపుతాం, ఆరిపోయే ప్రతి ఒక్కరిని వెలిగిస్తాం, బలహీనులైన ప్రతి ఒక్కరిని బలపరుస్తాం. ఇదే నిజమైన క్రైస్తవ్యం, ఇదే నిజమైన క్రైస్తవ్యం. ఒకరిని గూర్చి తప్పుగా మాట్లాడడం ఎవరి వల్ల అయినా అవుతుంది, కానీ ఒకరిలో ఉన్న తప్పును కూడా క్షమించి వారిలో ఉన్న క్రీస్తు ప్రేమను, లేదా వారిలో ఉన్న దేవుని చిత్తాన్ని గుర్తించడం భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రేమ దోషమును కప్పును అని రాయబడింది. అయితే కప్పును అంటే అర్థం ఏమిటి? గద్దించకుండా ఉండడం కాదు, అవమానించకుండా ఉండడం. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ దోషమును కప్పును అంటే తప్పులన్నిటినీ కప్పిపుచ్చేసి దాని గురించి మాట్లాడకుండా ఉండడం కాదు. వ్యక్తిగతంగా గద్దిస్తాం, అందరిలో ప్రేమించి గణపరుస్తూ ఉంటాం. అది ప్రేమ చేసే కార్యం. ఏ తల్లైనా తన పిల్లల్ని 10 మంది ముందు అనడానికి ఇష్టపడదు. ఎవరైనా 10 మంది తన పిల్లల్ని అంటుంటే కూడా ఇష్టపడదు. తన బిడ్డను 4 గోడల మధ్యలో తిట్టి అందరి ముందు పొగుడుతుంది తల్లి. మరి మీలో ఎవరైనా సరే అలా కాకుండా మీ పిల్లలను గూర్చి వచ్చిన బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు ఎవరింటికి వస్తే వారికి తప్పుగా చెప్తున్నట్లయితే మీరు మారాలి. మీ పద్ధతి మారాలి, మీ విధానం మారాలి. పిల్లల మనస్సును గాయపరిచి మార్చలేరు. పిల్లలకు దేవుని చిత్తాన్ని అర్థమయ్యేటట్లు చేస్తే దేవుడే వారిని మారుస్తాడు. పిల్లల్ని బంధువుల ముందు, స్నేహితుల ముందు, కొన్నిసార్లు సేవకుల ఇంటికి వస్తే కూడా వాళ్ళ ముందు చెప్పేస్తారు. పిల్లలేమో సిద్ధపడుతుంటారు. సేవకులు వచ్చారు కదా, వీళ్ళ ముందు నేను కొంచెం బాగుండాలి, పద్ధతిగా ఉండాలి అని, అయ్యగారు వందనాలండి అని చాలా వినయంగా వస్తారా? వాళ్ళ అమ్మ వచ్చేసి
వీడేనండి ఎప్పుడు రోడ్డును తిరుగుతాడని బెలూన్ పగలు కొట్టేస్తుంది. పాపం వాడేమో ఈ రోజు నుంచి అయినా ఈయన దృష్టిలో బాగుండాలి, ఈయన చెప్పినట్టు వినాలి, ఇంకా బాగుండడానికి ప్రయత్నం చేయాలనుకుంటాడు. ఈవిడ మాట ఇంకా వాడిని బలహీనపరుస్తుంది. అలా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉంటారు. అయితే మీతో దేవుడు ఇలా చెప్పమంటున్నాడు, పిల్లలకు కోపం రేపకండి, మీరు వాళ్ళని మార్చలేరు. మొక్కగా ఉన్నప్పుడే వంచాలంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు చేయాల్సిన 2 పనులు. వారి ముందు ఎప్పుడు మోకరించి ప్రార్థన చేయండి. వారి ముందు సినిమాలు సీరియల్ పెట్టుకొని కూర్చోకండి. వారి ముందు గొడవ పడకండి. వారి ముందు ఇంకొకరిని కూర్చి తప్పుగా మాట్లాడకండి. వారి ముందు మీరు ఇష్టం వచ్చినట్టు సనగకండి. 2వది, వారి ముందు సమయానికి మందిరానికి భయంతో పరిగెత్తుకురండి. ఈ 2 వారి ముందు విత్తనాలుగా నాటండి. వారు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అలాగే భక్తి నేర్చుకుని దేవునికి భయపడడం నేర్చుకుంటే చాలండి. ఆత్మదేవుడు ప్రతి ఒక్కరిని తన కృపగల రెక్కల కింద చిగురింపజేస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మా బాబు మారాలి, మా ఆయన మారాలి అని చెప్తారు కదా, వారి ముందే మాకు అన్నీ చెప్పేస్తారే. వాడు సిగ్గుతో తల వంచుకుంటాడు, మారడట్టు ఉంచండి, ఇంకోసారి మా ముందుకు కూడా. అవునా కాదా? మరి బుద్ధి ఉండాలిగా మనకి. ఎవరి ముందు ఎవరిని గూర్చి ఎప్పుడు తక్కువగా మాట్లాడకండి. ఇది కుటుంబమైన సమాజమైన దృష్టిలో ఉంచుకోండి. ఒక ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కొరకు క్రైస్తవుడికి దేవుడు బాధ్యతనిచ్చాడు, లోకాన్ని వెలిగించడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువును కూడా ప్రేమించే మార్గం ఇది. అలాగని శత్రువు కుట్రను తంత్రమును పసిగట్టకుండా ఏమీ ఉండం. సాతాను తంత్రములను కూడా ఎరగని వారము కాము. అన్నీ తెలిసి ప్రేమిస్తున్నామంటే మన ధైర్యం గొప్పది. అన్నీ తెలిసి మౌనంగా ఉన్నామంటే మన వ్యూహం గొప్పది. ఈ చివరి దినాల్లో సంఘం వ్యూహితగా మారాలి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా మారాలి. ఈ మాట చెప్తుంటే నాకు కొంచెం బాధగా ఉంది. ఏమిటంటే ఈనాటి సంఘానికి వ్యూహం ఏం తెలియదు, సైన్యంగా మారడం ఇంకా రాలేదు. ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవడం, కాపాడుకోవడం ఆత్మీయ జీవితంలో రాలేదు. అగ్ని సమమైన ప్రార్థనా పోరాటం రాలేదు. ఈనాటి సంఘం విశ్వాసంగా ఉంది, ప్రేమగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, భక్తిలో ఉంది. కానీ ఈనాటి సంఘం ఇంకా భయపడుతూ ఉంది, బలహీనంగా ఉంది, జ్ఞానంగా లేదు. ఎందరో సేవకులు తమ కన్నీళ్లతో కష్టంతో పరిచర్య చేస్తూనే ఉన్నారు. మీకు తెలుసా? ఈనాటి సమాజంలో సేవకుని, సంఘాన్ని, క్రైస్తవ వ్యతిరేకులు చులకన చూసి అవమానిస్తున్నారు. సరే, అటు ఉంచండి. సంఘానికి కూడా సేవకుని విలువ తెలియలేదు. ఇటీవలి కాలంలో కరోనా వచ్చినప్పుడు సెకండ్ వేవ్, అప్పుడు సేవకులు ఎక్కువ మంది చనిపోయారు. మేమైతే ఇంట్లో భోజనం చేయలేకపోయాం. మానసికంగా అంత వేదన కలిగింది మాకు. ఎందుకో తెలుసా? నేను 106 కేజీలు ఉండేవాడిని. ఆ తర్వాతే సేవకుల కోసం ఉపవసించి ప్రార్థించడం ప్రారంభించాను. దాదాపుగా 100 రోజులకు పైగా, 116 రోజులు అనుకుంటాను, మేమందరం ఉపవాసంలో ఉండి ప్రార్థన చేశాం. 106 ఉన్న నేను 66కు వచ్చేసాను. ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకొంచెం బలం దేవుడు అనుగ్రహించాడు శరీరానికి. డాక్టర్ అన్నారు, ఇలాగైతే మీరు ఆయుష్ కోల్పోతారండి, మీ ఎముకలు, మీ కండరాలు, నరములు అంతా కూడా బలహీనమైపోయి మీ ఆయుష్ను మీరు కోల్పోతారు. ఇది ఆరోగ్యకరంగా తగ్గడం కాదు, మీరు మనోదుఃఖంతో తగ్గారు. అప్పుడు నేను అన్నాను, అయ్యా, ఒక ఇంటి యజమాని చనిపోతే ఆ ఇల్లు అనాథ అయిపోతుంది. ఎంతో కష్టపడి వాళ్ళు పైకి ఎదగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక సేవకుడు చనిపోతే తన సొంత ఇల్లు మాత్రమే కాదు, సంఘమే అనాథ అయిపోతుంది. అయ్యా, మళ్ళీ అలా ప్రేమించేవాడు ఆ సంఘానికి దొరకడు. ఇంకొకడు వస్తాడు, ప్రేమిస్తాడు, కానీ అదే ప్రేమ ఉండదు. నేనున్నాను. మీ సేవకులు 4 సంవత్సరాల నుంచి పాపం నన్ను పిలవాలనుకున్నారు, కుదరలేదంట. నన్ను క్షమించాలి, నేను నా చేతిలో ఏమీ లేదు. ఎందుకంటే 5-6 నెలలకు ముందు నుంచే డేట్స్ అన్నీ తీసేసుకుంటూ ఉంటారు. కొందరైతే సంవత్సరం ముందే బుక్ చేసేసుకుంటూ ఉంటారు. వారి ఆసక్తి కొలది వారు ముందుగానే దినాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు నా చేతుల్లో ఏముండదు.
ఈ కారణం చేతే మీ మధ్యలోనికి రాలేకపోయాను, ఆలస్యమైంది. కానీ ఇప్పుడు అద్భుతం మాత్రం జరిగి తీరుతుంది. ఆలస్యమైన అద్భుతం చేయగల సమర్థుడు ఆయన. లేట్ అయినా లేటెస్ట్గా సమస్తాన్ని చేస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. సేవకుడు చనిపోయాడంటే ఆ సంఘానికి మళ్ళీ అలాంటి ప్రేమ దొరకదు. నేను వచ్చాను, మీతో ఇంకొద్దిసేపు గడుపుతాను, బలపరుస్తాను, ఎన్నిసార్లు వచ్చినా బలపరిచి మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ మీ ప్రతి కన్నీటిలో, కష్టంలో మీ చుట్టూ తిరిగి మీ ఇంటింటికి వచ్చి మిమ్మల్ని బలపరిచేది మీ సేవకుడు మాత్రమే. ఆ పని ఇంకెవరు చేయలేరు. ఎంత గొప్ప ప్రవక్త అయినా సరే వచ్చి బలపరిచి వెళ్ళగలడు, దీవించి వెళ్ళగలడు, మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించేటట్లు చేసి వెళ్ళగలడు. కానీ మీతో ప్రతిదినం కన్నీళ్లతో పాటు మీ సంతోషాన్ని కూడా, కన్నీటిని కూడా పంచుకునేవాడు ఒక్కడే మీ స్థానిక సేవకుడు. మర్చిపోకండి మీ సేవకుల కన్నీటిని, కష్టాన్ని, ప్రయాసని. సొంత ఇంట్లోనే మనకు అన్నిసార్లు అందరు నచ్చుతారా? సొంత ఇంట్లోనే కొన్నిసార్లు మన తండ్రి నిర్ణయం నచ్చదు, తల్లి నిర్ణయం నచ్చదు. సొంత ఇంటి వారే ఒకేసారి ఒక అభిప్రాయానికి లోబడి ఉండరు. అలాంటిది మీ సేవకుడు కొన్నిసార్లు మిమ్మల్ని గాయపరుచుంటాడు, బాధ పెట్టుంటాడు, కొన్నిసార్లు ఎక్కువగా హెచ్చరించి ఉంటాడు, లేదా కొన్నిసార్లు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉండుంటాడు. మీకు గుర్తింపు ఉండదేమో కొన్నిసార్లు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మరణం వరకు మీ గురించి ప్రతిరోజు మొరపెడుతూ ఉంటాడు. మీ గురించి చిన్న విషయం తెలిసిన బాధపడుతూ ఉంటాడు. మీకోసం కన్నీళ్లు గార్చడమే కాదు, మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ప్రతిసారి తన ఇంటి పరిస్థితి బాగున్నా లేకపోయినా మీకోసం ఇలాంటి సభలు పెట్టి మిమ్మల్ని బలపరుస్తూనే ఉంటాడు. సేవకుని బాధలు బయటికి చెప్పుకోలేం, కానీ పిల్లల ఫీజు కట్టుకోవడానికి కొన్నిసార్లు ఉండదు. కొన్నిసార్లు భార్య, సంఘం బయటికి బాగానే ఉన్నా సరే లోపల భార్య సహకరించదు అన్ని నిర్ణయాలకి. ఇలా చాలామంది సేవకులు బాధపడడం నేను చూశాను. అందరికీ సేవకుని తర్వాత చూడగలిగేటట్లు దొరకలేదు. వారి సొంత ఇష్టాన్ని నిర్ణయాలను చేసుకునే భార్యలు చాలామంది ఉంటారు. పాపం ఆ సేవకుల జీవితాలు, వారు ప్రతిదినం చస్తూ బ్రతుకుతారు. మీ యజమానులు, మీకు తెలుసు, మీ ఒక్క ఇంటిని చూడడమే మీ వల్ల కావట్లేదు. ఒక సేవకుడు అనేక కుటుంబాలను గురించి చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి సేవకుడు ఉండడం, సేవకుడు మీ సొంత సేవకుడు, మీకోసం కన్నీళ్లు గార్చి మిమ్మల్ని సంపాదించిన సేవకుడు ఎక్కువ కాలం బ్రతుకుండడం, క్రీస్తు ప్రేమను మీరు ఇండైరెక్ట్గా పొందే అవకాశం అది. తండ్రి ప్రేమను మీరు పొందే అవకాశం అది. అలాంటి సేవకుల్ని మీరు పోగొట్టుకోవద్దు, ఎప్పుడు కాపాడుకోవాలి. పోగొట్టుకోవడం ఏమిటి సార్, మేమెందుకు పోగొట్టుకుంటాం అంటారా? ఒక్క మాట చెప్పనా, మీరు ప్రేమతో కూడా మమ్మల్ని చంపేస్తారు. ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా తిండి పెట్టేసి మా ఆరోగ్యం ఏమైపోతుందో కూడా ఆలోచించకుండా మీకోసమే చేసాం సార్, ఇష్టపడి చేసాం సార్, కష్టపడి చేసాం సార్, 4 రకాలు తినాల్సిందే సార్. చాలామంది కిడ్నీలు పాడైపోతున్నాయి, లివర్స్ పాడైపోతున్నాయి, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. నీ ప్రేమ మమ్మల్ని చంపేస్తుంటే అక్కడ జ్ఞానం కనబడట్లేదు. మీరు ఏమంటారో అని భయంతో, బాధతో తినేస్తుంటారు చాలామంది. విచిత్రం చెప్పనా, ఇంటింటికి వచ్చి సేవకుడు ప్రార్థించినప్పుడు ఒక ఇంట్లో టీ ఇస్తారు, ఒక ఇంట్లో కాఫీ ఇస్తారు, మళ్ళీ ఇంకో ఇంట్లో టీ ఇస్తారు, ఇంకో ఇంట్లో కాఫీ ఇస్తారు. ఈయన ఏమంటే వాళ్ళేమనుకుంటారని ఇంట్లో కాఫీ టీ. గంట వ్యవధిలోనే రోజుకు 10-15 కాఫీలు తాగేవాడు, టీలు తాగేవాడు చావకపోతే ఏమైపోతాడు చెప్పండి? మనం వెనక ముందు ఆలోచించాం. వద్దమ్మా అంటే కొంచెమే, వద్దమ్మా ఇప్పుడే తాగాను, పర్వాలేదండి, ఇప్పుడే తాగానన్నా కూడా పర్వాలేదంట. నువ్వు డాక్టర్వా? రోజుకు 4-5 టీలు తాగే వాళ్ళు త్వరగా చనిపోతారు ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి. ఒకప్పుడు కొంచెం బలంగా ఉండేవారు, ఎక్కువ తాగిన ఏమయ్యేది కదా. ఇప్పుడు అయిపోయింది, అంతా కల్తీ ప్రపంచం. నువ్వు తాగే నీరు కూడా కల్తీ అయిపోయింది కదా. ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఉన్నాయండి ఇక్కడ, అది కూడా కల్తీనండి. ఏదో తాగుతున్నాం కానీ అది స్లో పాయిజన్. ప్రస్తుతానికి స్లో పాయిజన్ లేదు. గాలి కలుషితం, నీరు కలుషితం, చెట్టు కాసే కాయ కూడా కలుషితం, హైబ్రిడ్, మొత్తం హైబ్రిడ్ అయిపోయింది. ఇలాంటి కలుషితమైన ఈ లోకంలో కనీసం జ్ఞానంతో ఉంటే కొంచెం ఎక్కువ కాలం బ్రతకగలుగుతాం, దేవుని పని ఎక్కువ కాలం చేయగలుగుతాం. ఆమేన్. ఒక చిన్న సలహా ఇవ్వనా బాబు, ఇంతకుముందు బాగుంది, మళ్ళీ ఎందుకు మార్చారు? ఇంతకుముందే బాగుంది, ఏమైంది నీకు? ఎందుకు నేనేం చెప్పలేదే?
రైట్. మీకు మాట చెప్పనా, బ్రతిమాలుతున్నాను, మీరు ఎక్కువ ఆరోగ్యంగా ఉండి దేవుని వాక్యం ఎక్కువగా నేర్చుకుందురుగాక. రాత్రులు అన్నం తినడం మానేసేయండి. రాత్రులు అన్నం తినడం మానేసి ఒక్క రొట్టె, చపాతీయో జొన్న రొట్టెనో ఒక్కటి ఎక్కువ కర్రీతో తినండి చాలు. నేను చెప్తున్నాను, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ప్రాబ్లం లోపల ఏదున్నా 3 నెలల్లో మీరు నార్మల్ అయిపోతారు. తగ్గిపోతూ ఉంటుంది. సెట్ చేయండి, సెట్ చేయండి, ఇబ్బందిగా ఉంది. రాత్రులు తినడం మానేసేయండి. అన్నం బిర్యానీ అయితే ఇంకా దానికి మనం ఏం చెప్పలేం, తినేసేయండి. ఆ ఒక్కటే మినహాయింపు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఇలా మీటింగ్ జరిగినప్పుడు, ప్రార్థనకు వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏదో ఒక సందర్భంలో రాత్రులు మనకు ఎప్పుడు ఏం పెడతారు? బిర్యానీ. ఇంకా క్రిస్మస్ మూమెంట్ ఇది. ఆ ఒక్కసారి ఆ బిర్యానీకి మినహాయింపు ఇచ్చేసేయండి. మీ ఇంట్లో మాత్రం రాత్రులు మానేసేయండి. నేను చెప్తున్నాను, నా కుటుంబానికి ఇలాగే చెప్తాను, నేను మీకు కూడా అలాగే చెప్తున్నాను. మొత్తం కలుషితమైన ఈ ప్రపంచంలో కనీసం కొంచెం జ్ఞానంగా నడుచుకొని, పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటంతో సెట్ చేయను. ఇప్పటి వరకు మనకు కావలసిన వివేకము, ఆలోచన, మనకు కావలసిన దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మీకు పరిచయం చేయడానికి ఇవన్నీ చెప్పాను. కాబట్టి ఈరోజు తర్వాత నుంచి గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఏదైనా, డినామినేషన్ ఏదైనా, సిద్ధాంతం ఏదైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ ఒక్క కుటుంబమే. ఆమేన్. అందరం ఒక్క కుటుంబమే. సిద్ధాంత విభేదాలు ఉంటాయి. ఈరోజు అర్థం కాలేదు కాబట్టి విభేదం, రేపు అర్థమవుతుంది, ఐక్యత కలుగుతుంది. ఆమేన్. కానీ ఈ రోజు నుండే ప్రేమ లేకపోతే రేపు ఐక్యత కలిగిన లాభం ఉండదు. అసలు తేజ బాగానే ఉంది కదా, ఎందుకు కదిపారు? లేకపోతే ఏమైంది? ఇక్కడ ఇంతమంది ఇంతసేపటి నుంచి ఎదురు చూసారు. లైవ్ లేకపోతే ఏంటి నష్టం? ఏంటి నష్టం బ్రదర్? ఇంత డిస్టర్బెన్స్ కంటే ఆ లైవ్ లేకపోవడమే మంచిది కదా. రైట్. సాతానికి తెలుసు, హృదయంలో ఎక్కడో ఉజ్జీవం ప్రారంభమైంది, ఏదో ఒకటి చేద్దాం, చిన్న అంతరాయాన్ని కలగజేసినా సరే కొంచెం డ్రాప్ అవుతారులే అనుకుంటాడు వాడు. నేను చాలా వింతగా నిర్మించబడ్డాను. అంతరాయం కలిగినాక ఇంకా వేగం పెరుగుతుంది నాకు. ఆటంకాలు, అవమానాలు, నిందలు వచ్చినాక ఇంకా పరిచర్య పెంచుతుంటాను నేను. 11 సార్లు నన్ను చంపాలి, కొంచెం షార్ప్నెస్ తగ్గించినాను. 11 సార్లు నన్ను చంపాలని చూశాడు సాతాను. 11వ కూడా బ్రతికాను. ప్రేమగా కూల్ డ్రింక్ ఇచ్చి దాంట్లో విషం కూడా పెట్టారు, బ్రతికాను. యాక్సిడెంట్స్ అయ్యాయి, బ్రతికాను. చనిపోయి బ్రతికాను ఒకసారి. అయితే 2010 జూన్ 5 మరణంలోంచి బయటకు వచ్చాను. చనిపోయిన 1:20 నిమిషాలకు తిరిగి నేను బ్రతికొచ్చాను. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడినవన్నీ నెరవేరుతున్నాయి, ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను, ప్రపంచమంతా ఏమైనా అనుకొని నేను మాత్రం దేవుని చిత్తం పూర్తిగా నెరవేరే వరకు అడుగు ఆపను. దేవుని ఆలోచన పంచే వరకు మౌనంగా ఉండను. లోకం నన్ను గౌరవించకపోయినా పర్లేదు, నా దేవుని పని మాత్రం నేను ఎప్పుడు చేస్తాననుకున్నాను. అందుకే సాతాను ఏం చేయలేకపోతున్నాడు. ఎన్నో చేయాలనుకున్నాడు, ఈ స్వరాన్ని ఆపాలనుకున్నాడు, ఈ ఆలోచన ఎవరు వినకుండా చేయాలనుకున్నాడు. వాడి వల్ల కాలేదు. ఎందుకంటే నన్ను నేను నిరూపించుకోవాలనుకోవట్లేదు, నన్ను నా దేవుడే నిరూపించాలనుకుంటున్నాను. ఆమేన్. మనల్ని మనం నిరూపించుకునే ప్రయత్నంలో చాలాసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతాం. మనల్ని మనం నిరూపించుకోవాలని కాదు, మనల్ని దేవుడే నిరూపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పండి, ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4 ఒక్కలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒక్కలా ఉంటాయా? సరే, ఆస్తి తగాదాలతోనో ఏదో అభ్యంతరాలతో 4 విడిపోయారు. విడిపోయిన తర్వాత కూడా గ్రామం కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఏమంటారో తెలుసా?
ఆ నలుగురు ఒక్క కుటుంబమేనండి అంటారు. విడిపోయిన తర్వాత కూడా ఒక్క కుటుంబంగా ఎందుకు గుర్తించబడుతున్నారు? ఒక్కటే కారణం, వారి తల్లి ఒక్కతే, తండ్రి ఒక్కడే. అలాగే సిద్ధాంతాలను బట్టి, రకరకాల నమ్మకాలను బట్టి, అభిప్రాయ భేదాలను బట్టి సంఘం వేరువేరుగా కనబడుతుంది. కానీ గుర్తుంచుకోండి, మనందరికి కూడా దేవుడు ఒక్కడే, మనందరికి కూడా ఆయనే తండ్రి. మనమందరం ఆయన కుటుంబం అన్నది నిజమైతే ఆయన కుటుంబం ఒక్క కుటుంబమే. మన మధ్యలో ఉన్నది ఆలోచన విభేదాలు అంతే. మన మధ్యలో ఉన్నది కేవలం ఆలోచన విభేదాలు. ఒకరోజు ఇవి అర్థమవుతాయి. ఈరోజు అర్థం కాని సిద్ధాంతం రేపు అర్థమవుతుంది. కాలంతో పాటు అభిప్రాయాలు మారుతాయి. కొన్నిసార్లు మన అహం సత్యాన్ని గుర్తుపట్టనివ్వదు. కాలంతో పాటు దేవుడు మనల్ని విరిగి నలగొడతాడు. అప్పుడు మన అహం సమాధి చేయబడుతుంది, సత్యం అప్పుడు స్పృహలోకి వస్తుంది. ఆమేన్. భక్తి సాధన అంటేనే విరిగి నలిగిన తర్వాత ప్రారంభమయ్యేది. కానీ ఈనాటి సంఘానికి భక్తి సాధనలో విరిగి నలగడం అనే అనుభవం ఎప్పుడో పోయినట్లుంది. మనకంటే ముందు బ్రతికిన భక్తులందరూ విరిగి నలుగుతూనే సంఘాన్ని కట్టారు, విరిగి నలుగుతూనే సంఘం కూడా భక్తి నేర్చుకుంది. కానీ ఈరోజు విరిగి నలగడం అనే ప్రస్తావన సంఘానికి అనుభవంలో లేకుండా పోయింది. సంఘానికి సాతాను ప్రార్థన నేర్పించేస్తున్నాడు. విచిత్రం చూశారు, సాతాను సంఘానికి ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థన చేసుకొని దేవుని చిత్తానికి విరుద్ధంగా సంఘం పరిగెడుతుంది. కిరణ్ పాల్ గారు, అదేమిటండి ప్రార్థన సాతాను నేర్పడం ఏమిటి అంటారా? మీరే చెప్పండి. మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏమని ప్రార్థిస్తుంటారు సహజంగా? ప్రభువా దీన్ని తొలగించు, ప్రభువా ఈ సమస్య తొలగించు, ప్రభువా ఈ అప్పులు తొలగించు, ప్రభువా ఈ బాధలు తొలగించు. అదే సాతాను సంఘానికి నేర్పిన ప్రార్థన. సమస్యలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు తొలగించు ప్రభువా, తీసివేయు ప్రభువా అని ప్రార్థనే తప్పు. ఆయన అనుమతి లేకుండా నీ తలలో ఒక వెంట్రుక రాలదే. అలాంటిది నీ జీవితాన్ని కదపగలిగిన సమస్యలు వస్తుంటే ఆయనకు తెలియదా? నీ ఆలోచనతో కొన్ని సమస్యలు తెచ్చుకున్నావు, నీ అమాయకత్వంతో కొన్ని సమస్యలు తెచ్చుకున్నావు. కొన్ని సాతాను స్వయంగా నీ జీవితంలోనికి తీసుకొస్తుంటే దేవుడు అనుమతించాడు. కొన్ని దేవుడే పరీక్షించి నిన్ను హెచ్చించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దేవుడు పరీక్షించాలనుకుంటే నువ్వు హెచ్చించబడతావు. సాతాను శోధిస్తే నువ్వు విరిగి నలుగుతావు. నీ సొంత ఆలోచనతోనే సమస్య వస్తే నీకు బుద్ధి జ్ఞానం కలుగుతుంది. దేవుడు ప్రతి దానిని తిరిగి క్షేమాభివృద్ధి కొరకే వాడుతున్నాడు. సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతున్నవి. ఆయన ఎంత ఉన్నతుడో చూడండి. సాతాను మనల్ని ఇబ్బంది పెట్టినా ఆశీర్వాదంగా మారుస్తున్నాడు, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకున్నా ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. ఆయన మనల్ని ఇబ్బంది పెట్టినా ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే సంఘానికి ఎప్పుడు నేను అడుగుతాను, మీరు మందిరానికి దేని కొరకు వస్తున్నారు? ఆశీర్వాదంగానే అన్నీ మారుస్తున్నాడు కదా, మేము కూడా ఆశీర్వాదాలు దీవెనల కోసమే వస్తున్నాం అంటారు. లేదు, ఆశీర్వాదాలు దీవెనల కోసం మనం సంఘానికి రాకూడదు, మందిరానికి రాకూడదు. మనమే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం బిగ్గరగా, ఎప్పుడు స్తుతించిన అంతే బిగ్గరగా స్తుతించండి. సాతానుకు మెల్లిమెల్లిగా భయం కలిగి మీ జీవితంలోంచి వాడు పారిపోవునుగాక. ఆమేన్. ఆమేన్ అన్న వారి జీవితంలోంచి వాడు పారిపోవునుగాక. ఎస్ అంటారు. ఇప్పుడు మనందరికీ ఆశ ఉంది, ఆసక్తి ఉంది, కానీ అందుకోలేకపోతున్నాం. కారణం ఏమిటో తెలుసా? మన స్వబుద్ధికి ఎక్కువ సన్మానం చేస్తాం. మన స్వబుద్ధికి ఎక్కువ అవకాశం ఇస్తాం. ఒక్కసారి స్వబుద్ధిని సమాధి చేసి దేవుని చిత్తానికి లోబడండి. మీరు ఆయనకు లోబడి వాడిని గద్దించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ చివరి రోజుల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు తొలగించు అని అడగొద్దు. మరి ఏమడగాలి? ఏ శ్రమ అయితే నీ జీవితంలోనికి వస్తుందో దేవునికి తెలిసి వస్తుంది. కాబట్టి అది నీ వల్ల వచ్చినా, సాతాను వల్ల వచ్చినా దేవుడు పరీక్షిస్తున్నా ఆయనకు తెలియకుండా రావట్లేదు. కాబట్టి ఆయనతో ఇలా చెయ్యెత్తి ఎప్పుడు అను, ప్రభువా నీకు తెలియకుండా ఏ సమస్య గడప దాటి నా ఇంట్లోకి రాలేదు. కాబట్టి ఎందుకు అది అనుమతించావో, ఏం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి దాన్ని అనుమతించావో, వాటన్నిటినీ, శ్రమలను ఓర్చుకునే సహనాన్ని వరముగా ప్రసాదించు ప్రభువా. ఓపికను, ఓర్పును వరముగా ఇవ్వు ప్రభువా అని అడగండి. అప్పుడు నువ్వు పౌలులాగా సాక్ష్యమిస్తావు. నీవిచ్చే మహిమ ముందు ఇవి ఎన్నదగినవి కావు అనే స్థాయికి ఎదుగుతుంది సంఘం అప్పుడు. ఆమేన్.
చూడండి, ఎప్పుడు గృహకూటానికి వెళ్ళినా, గృహ దర్శనానికి వెళ్ళినా, సేవకుల ముందుకు రాగానే చాలా కష్టాలు ఉన్నాయి సార్ ఇంట్లో, చాలా బాధలు ఉన్నాయి సార్ ఇంట్లో. కొందరు విచిత్రం, ఎలాంటి భయం కలిగి ఉంటారో తెలుసా? కాలు నొప్పి వచ్చిన భయం, పొట్టు నొప్పి వచ్చిన భయం, తలనొప్పి వచ్చిన భయం, జ్వరం వస్తే భయం, తుమ్మితే భయం, పొరబోతే భయం, పిల్లోడు పడితే భయం, వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే భయం, ఉద్యోగం రాకపోతే భయం, పెళ్లి త్వరగా అవ్వకపోతే భయం, అన్నిటికీ ఏడిపే. ఆరాధన చేస్తే మన కోసం ఏడుస్తాం, గృహకూటంలో మన కోసం ఏడుస్తాం, సభలకు వచ్చినా మన కోసం ఏడుస్తాం, విజ్ఞాపన ప్రార్థన మన కోసం ఏడుస్తాం. ఏం చేసినా కామన్గా ఉండేది మన కోసం ఏడవడం. మీరు చెప్పండి, ఆరాధన అంటే ఏంటి? బాధలు గుర్తు చేసుకొని ఆయన ముందు మళ్ళీ ఇంకో పెద్ద లిస్ట్ పెట్టడం కదా, తప్పు. అది కాదు ఆరాధన. విచిత్రం చూడండి, ఆరాధనలో కూడా మన కోసం ఏడుస్తాం. ఆరాధన అంటే ఇప్పటి వరకు నీకు ఆయన ఎంత అర్థమయ్యాడో, ఇప్పటి వరకు ఆయన నీకు ఎన్ని మేళ్ళు చేశాడో, ఇప్పటి వరకు ఆయన ప్రేమ ఎంత రుచి చూసావో, వాటన్నిటినీ ఎత్తి ఆయన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ దేవదూతలకు కూడా తెలియని ఆయన్ని పరిచయం చేసే గొప్ప ఘట్టం ఆరాధన. సంఘం ఆరాధిస్తుంటే దేవదూతలు కూడా నేర్చుకోవాలి దేవునిలోని ఔన్నత్యాన్ని, దేవునిలోని అందమైన ఆ స్వభావాన్ని. ఎందుకంటే వారికి ఇలాంటి అనుభూతి లేదు. దేవుడు మనకు చూపిస్తున్నటువంటి ఈ ప్రేమ ఉంది చూశారు, వాళ్ళకి అది లేదు. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆయన మన పక్కనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు చూశారు, అలాంటి గొప్ప అనుభవం వారికి లేదు. అందుకే శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు తొలగించు కాదు ప్రార్థన, ఎదిరించే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని అడగండి. అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. ఎందుకంటే తొలగించుమన్నంత మాత్రాన అవి పోవు. శ్రమలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. గ్రంథం సెలవిచ్చింది, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. మీకు తెలుసా ఈ ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఎలా నడిపిస్తున్నాడో? నీలో గర్వం ఎక్కువైనప్పుడు, నువ్వు ఏమి నేర్చుకోలేనప్పుడు, నువ్వు ఎంతైనా చెబితే వినకపోతే నీ జీవితంలోనికి శ్రమలు వచ్చి నువ్వు డౌన్ ఫాల్ అవుతావు, కిందికి వెళ్తావు. ఎప్పుడైతే మనిషి కిందికి వెళ్తాడో వాడి స్వబుద్ధిని మానేసి దేవుడు చెప్పేది వింటాడు, చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేది వింటాడు, వాడి స్వబుద్ధిని చంపేసుకుంటాడు, ఎవరు చెప్పినా వింటాడు. ఆ తర్వాత చాలా విషయాలు దేవుని చేత నేర్చుకుంటాడు. ఆ తర్వాత దేవుడే అతన్ని పైకి తీసుకొస్తాడు. ఎందుకు పైకి తీసుకొచ్చాడంటే నేర్చుకున్న ఈ అనుభవం, ఈ భక్తి అనేకులకు తెలియజేసేటట్టు పైకి ఉండాలని. మళ్ళీ దేవుడు నేర్పించాలనుకుంటే కిందికి తెస్తాడు. ఇక నీ ద్వారా అనేకులకు నేర్పాలనుకుంటే మళ్ళీ పైకి తీసుకొస్తాడు. ఇలా అప్స్ అండ్ డౌన్స్ జీవితంలో, భక్తి జీవితంలో ఉన్నాయి. నువ్వు డౌన్ అయ్యావంటే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడని అర్థం. నువ్వు హెచ్చించబడ్డావంటే నువ్వు ప్రపంచంతో దేవుడు మాట్లాడాలని కోరుకుంటున్నాడని అర్థం. ఇందులో మన సుఖం కాదు, దేవుని చిత్తం కొరకు సౌఖ్యం మనకు వస్తుంది అంతే. ఇప్పుడు నేను చెప్పిన మాట నిజంగా మీకు అర్థమైతే, ఒకవేళ మీ జీవితాల్లో ఇప్పుడు సమస్యల్లో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన మనసు నీలో నాటాలనుకుంటున్నాడు. సమస్యలు తొలగించు అని ప్రార్థించడం మానేసి మోకరించి ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడిగి చూడు. నీ బ్రతుకులో ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తాడు ఆయన, ఒక కొత్త పేజీ ప్రారంభిస్తాడు ఆయన. ఆయన ఎంత ఎదురు చూస్తున్నాడంటే నీవేం మాట్లాడాలనుకుంటున్నావు అని అడిగే వారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే సంఘం ఈరోజు సభలకు వచ్చినా, మందిరానికి వచ్చినా, ఏ కార్యం కోసం వచ్చినా కానీ ఫస్ట్ వాళ్ళ ప్రార్థన ఏమిటంటే ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు నా గురించి మాట్లాడేసయ్యా, నా కుటుంబం గురించి మాట్లాడేసయ్యా, నా పిల్లల గురించి మాట్లాడేసయ్యా, నా కూతురు పెళ్లి గురించి, నా కోడలు గర్భఫలం గురించి, నా కొడుకు ఉద్యోగం గురించి మాట్లాడేసయ్యా అని, మా గురించి మాట్లాడేసయ్యా అని మందిరానికి, సభలకు వస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది సంఘం. నా గురించి మాట్లాడు, నా గురించి మాట్లాడని సభలకు, సంఘానికి రాకూడదు. నీ వ్యక్తిగత ప్రార్థనా గదిలో ఉన్నప్పుడు నా గురించి మాట్లాడమని అడిగితే బాగుంటుంది. కానీ అందరూ కలిసి సభగా కూడేటప్పుడు నా గురించి మాట్లాడు కాదు, నీవేం మాట్లాడతావో మాట్లాడు, విందామని వస్తున్నాం ప్రభువా అని అడగాలి. అప్పుడు ఆయన మనసు విప్పి మనతో మాట్లాడతాడు. అప్పుడు ప్రతి స్థానిక సేవకుడు మండుతున్న బూరలా మాట్లాడతాడు. ఆమెన్. మీరేమో మీకు నచ్చింది విందామని వస్తారు, సేవకుడేమో దేవుని చిత్తం ఏదో బోధిద్దామని వారమంతా కన్నీళ్లతో సిద్ధమైపోతాడు. ఆదివారం ప్రసంగం ప్రారంభిస్తే మీ అందరి ముఖాలు ఏమో దిగులుతో ఉంటాయి. అయ్యో మిమ్మల్ని దిగులుతో చూస్తే మాకు ముద్ద లోపలికి వెళ్ళదు, తినలేము, పడుకోలేము, ప్రశాంతంగా ఉండదు. మీరు దిగులుతో, బాధతో ఉంటే మేము దేవుని జ్ఞానాన్ని, వాక్యాన్ని, మర్మాన్ని ఏమో బోధిస్తే మీకు అర్థం కాదు.
అందరు దిగులుతో ఉన్నారు కదా అని చెప్పి తల్లి మనసుతో సేవకుడు ఏం చేస్తాడంటే, ముందు సంఘాన్ని బలపరుద్దాం, ముందు సంఘాన్ని ఓదారుద్దాం, ముందు సంఘానికి విశ్వాసం కలిగేటట్లు చేద్దాం, ఆ తర్వాత దేవుని జ్ఞానం వారికి అర్థమయ్యేటట్లు చేయొచ్చు. ఇంత బాధలో వారికి దేవుని ఆలోచన అర్థం అవ్వదు కదా అని చెప్పి మళ్ళీ ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇప్పుడు ప్రతి ఆదివారాలు ఎక్కడ సభలు జరిగినా ఫస్ట్ ఓదార్పులు, హెచ్చరికలు, బుద్ధి మాటలే. మిమ్మల్ని ఓదార్చి 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 మేమందరం ఆరిపోతున్నాం, మీరేమో వెలగట్లేదు. మా బోధ ఓదార్పు యాత్రేటండి. ప్రతి ఆదివారం ఓదార్చడానికి మేము బతుకున్నామా? ఇందుకేనా ఆయన ఇంత ఉన్నతమైన గ్రంథాన్ని మాకు ఇచ్చింది? ఇందుకేనా ఇన్ని అనుభవాలు ఇచ్చింది? ఇందుకేనా ఇన్ని రకాలుగా విరిగి నలగొడుతుంది? మిమ్మల్ని ఓదార్చడం, బలపరచడం ఒకటేనా మా బోధ? అదేనా వాక్యం అంటే? అదేనా సేవ? రక్షించబడ్డ కొత్తలో మీకేం తెలియదు కాబట్టి ఓదార్చాలి, బలపరచాలి, బుద్ధి చెప్పాలి, బుద్ధి మాటలు చెప్పాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి బైబిల్లో ఉన్న భక్తుల గురించి చెప్పాలి. చెప్పినవే చెప్పి బలపరచాలి. రక్షించబడ్డ 4-5 సంవత్సరాల తర్వాత మీకు చాలా విషయాలు తెలుస్తుంది కాబట్టి ఆ తర్వాత మూలోపదేశములు మాని మీరు సంపూర్ణులయ్యేటట్లు దేవుని ఔన్నత్యాన్ని, మహోన్నతమైన జ్ఞానాన్ని బోధిస్తూ ఉండాలి. మేము ఎంతకాలం ఇంకా ఓదార్పేనా? వేరే భక్తి జీవితం లేదా మనకి? లేదు. ఓదార్పు కోరుకోకండి. ఎందుకంటే రేపు ఉంటావో లేదో గ్యారంటీ లేని బ్రతుకులు బ్రతుకుతున్నావు. బ్రతుకుండగానే నువ్వు నేర్చుకోవలసినవి నేర్చుకో. ఒక్కసారి ప్రాణం పోతే ఇంకా ఏది మారదు. ఇప్పటికైనా బాధపడుతున్నాడు. నా పిల్లలు ఎప్పుడు బలహీనులై నా మందిరంలో ఉన్నారు. నా మనసులో ఉన్న సంగతిని తెలుసుకోవట్లేదు. నా పిల్లలు ఎప్పుడు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చమని అడుగుతున్నారు. మరి నా ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తారు? నా కొరకు ఎవరు పని చేస్తారు? నా చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారు? నా ఆలోచన ఎవరు ప్రకటిస్తారు? నా కొరకు ఎవరు వెళ్తారు? విచిత్రం చెప్పనా? ఆయన కోసం పని చేస్తున్న వాళ్ళు చాలామంది కూడా వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన బాధపడుతూనే ఉన్నాడు. చేసేది నా పని, నెరవేర్చుకునేది నీ ఇష్టమా? చేసేది నా పని, నెరవేర్చుకునేది నీ ఆలోచన? చేసేది నా పని నీకు అనుకూలంగా చేసుకుంటున్నావా? ఆయన బాధపడుతున్నాడు. మన ముందున్న గొప్పవారు చెప్పిన ప్రతి మాట మనం నేర్చుకోవడం, మనం గొప్పవాళ్ళం అవడానికి అవకాశంగా మారుతుంది, నిజమే. కానీ ఆ గొప్ప వాళ్ళకు కూడా అర్థం కాకుండా మిగిలిపోయిన ఇంకా గొప్ప సంగతులు ఎన్నో మిగిలిపోయినాయి. దానికోసం కన్నీళ్లు గార్చేవారు ఎక్కడ? ఎంత వింతైన జీవితం చూడండి. దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు, మనం అవకాశాన్ని చేజార్చుకుంటూనే ఉన్నాం. కారణం ఒక్కటే, ఇక్కడే బ్రతికేద్దామని బ్రతికేస్తున్నాం మనం. నేనంటాను, ఇక్కడే బ్రతకాలనుకున్నవాడు అక్కడ బ్రతకలేడు. మీరు అక్కడే బ్రతకాలనుకోండి, ఇక్కడ కూడా బ్రతికి సాధించబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. వాస్తవానికి మీ అందరికీ దేవుడు అంటే పిచ్చి ప్రేమ, ప్రాణం. మీ ప్రాణం కంటే, మీ కుటుంబం కంటే, మీ వారందరికంటే కూడా మీరు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఈయనకు మా మీద ఏమిటి ఇంత నమ్మకం? అందరికంటే ఎక్కువ మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటాడేమిటి? ప్రాణం కంటే, డబ్బు కంటే, ఇంటివారి కంటే, కుటుంబం కంటే, భార్య, భర్త, పిల్లలు అందరికంటే కూడా దేవుణ్ణి నేను ఎక్కువ ప్రేమిస్తున్నానని ఈయన నమ్ముతున్నాడేమిటి? సరే, ఇప్పుడు నేనే నిరూపిస్తాను. మీరు చెప్పండి, మీకు దేవుడు కావాలా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు కావాలా? కొంచెం గట్టిగా చెప్పండి. మళ్ళీ మాట మార్చరుగా? వెరీ గుడ్. మీ నోటితో మీరే దేవుడే కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనల కంటే దేవుడే కావాలి అని అన్నారు. కాబట్టి ఇన్నాళ్ళు మీరు అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు, మొక్కులు, ఇల్లు, స్థలాలు, పొలాలు, పెళ్ళిళ్ళు, గర్భఫలాలు, ప్రమోషన్లు, ఉద్యోగాలు, వీసాలు, ఏమేమి అడిగారో అవన్నీ యేసు నామములో ఈ రోజు నుండి నెరవేరకపోయినా పర్వాలేదుగాక. చూసారా, కొందరు ఆలోచించడం ప్రారంభించారు. ఈ ముందంతా ఆమెనన్నారా, వెనుక ఈ పూట రాకపోయి ఉంటే బాగుండేదేమో. సరే, ఈ ఆమెనని పలికిన వాళ్ళ మనసులో కూడా ఒక భయం ఉంటుంది. అన్నీ పోయినట్టున్నాయి, ఆమెను అనిపించేశాడు.
ఆమెనని అనకుండా భయపడుతున్న వారందరికీ ఇంకో మాట చెప్తాను. నా సెంటెన్స్ పూర్తి అవ్వలేదు, అంటే నేను చెప్పాలనుకున్న దాంట్లో ఇంకో మాట ఉంది. ఇప్పుడు అది కూడా వినండి సభ. మీరేమన్నారు? దేవుడే కావాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కంటే నాకు దేవుడే ముఖ్యం అన్నారు కదా. నేనేమంటున్నానంటే, అలాగైతే ఆ ఆశీర్వాదాలు, దీవెనలు, నువ్వు కోరుకున్నవి, మొక్కుకున్నవి, ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నవి, అవన్నీ యేసు నామములో ఈ రోజు నుండి పోయినా పర్వాలేదు, కానీ ఈ నిమిషం నుండి మీ అందరి పక్కన దేవుడు ఉండిపోవుగాక. ఆమేన్. ఏంటి ఇంత ధైర్యం వచ్చింది? అప్పుడు రాలేదే. నీ మనస్సాక్షి కూడా ఒక శ్రేష్టమైన లక్షణం కలిగి ఉంది. ఏమిటో తెలుసా? నీ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. అయ్యా, మీ అందరి కష్టం, కన్నీరు, ప్రయాస సాధించిన విజయమే ఇది. ఏమిటంటే దేవుణ్ణి ఎంత ప్రాణంగా ప్రేమిస్తుందో సంఘం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము అడిగినవన్నీ దేవుడు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆయన పక్కనుంటే చాలు అని అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కదా సాతాను సిగ్గుపడతాడు. ఆమేన్. మీ మనసుల్లో ఎంత ప్రేమ ఉందంటే, మీకు కావలసిన అన్ని పోగొట్టుకొని కూడా మీరు దేవునితో ఉండాలనుకుంటున్నారు. మరి ఇంత ప్రేమ పెట్టుకొని కాలు నొప్పికి, వేలు నొప్పికి, తలనొప్పికి, జ్వరానికి, అప్పులకి, బాధలకి భయపడతారు ఎందుకండి? ప్రేమ భయపడదు. ప్రేమలో భయం లేదు. ప్రేమలో రోషం ఉంది, ప్రేమలో బాధ్యత ఉంది, ప్రేమలో తెగింపు ఉంది. ఆమేన్. ప్రేమలో బలం ఉంది. ప్రేమలో బలం ఉంది. ప్రేమ పిరికిది కాదు. ఎందుకంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. అది ఆయన లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత ప్రేమ పెట్టుకొని చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతున్నారు. మీకు చెప్పనా? మీరు చెప్పండి, మీకు జ్వరం రాగానే ఫస్ట్ ప్రార్థన కోసం ఎవరికి ఫోన్ చేస్తారు? గట్టిగా పాస్టర్ గారు. తలనొప్పి వస్తే పాస్టర్ గారు. 4 తుమ్ములు వస్తే పాస్టర్ గారు. జ్వరం 2 రోజులు తగ్గకపోతే పాస్టర్ గారు. ఒక ఆవిడైతే మరి విచిత్రంగా నా దగ్గరకు వచ్చి, అయ్యా జలుబయ్యా, ప్రార్థన చేస్తావా? జలుబయ్యా అంటుంది. నేను అన్నాను, ఖర్చు తెచ్చుకోలేదమ్మా, లేకపోతే ఆ పని కూడా. ఇంత దారుణమా? జలుబు కోసం ప్రార్థన ఏంటండి? అది ఖచ్చితంగా 2-3 రోజులు ఉంటుంది. జలుబు అంటే 2 రకాలు. ఒకటి, నీలో ఆరోగ్యం పాడవుతున్నప్పుడు కొన్నిసార్లు జలుబు వస్తుంది. కొన్నిసార్లు నీ రోగ నిరోధక శక్తి పెరగడానికి జలుబు వస్తుంది. ఇది బాడీ తత్వం. అది అవును, బాడీ విధానం. వర్షంలో దడిచారనుకోండి, జలుబు వస్తుంది. అది మంచి జలుబు. నీలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిదానికి భయపడకండి. ప్రతిదానికి భయపడకండి. ప్రతిదానికి అయ్యగారు 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 అని మా మీదే ఆధారపడతారే. సరే, మేము చనిపోయాం అనుకోండి, అప్పుడేంటి మీ పరిస్థితి? ఎవరి మీద ఆధారపడతారు? మీ దగ్గర ప్లాన్ బి ఉంది కదా. అయ్యగారు పోతే ఏంటి సార్, అమ్మగారు ఉందిగా. వద్దు, మా మీద ఆధారపడకండి. అలాగా రక్షించబడ్డ కొత్తలో ఏం తెలియదు కాబట్టి వేలు పట్టి నడిపించడం మా బాధ్యత. కానీ రక్షించబడిన 4-5 సంవత్సరాలకు మీరు ఎదిగారు. ఇప్పుడు మీరు మా మీద ఆధారపడడం కాదు, ఆయన మీద ఆధారపడడం నేర్చుకోండి. మీరు ప్రార్థించిన ఆయన మీ మొర వింటాడు. ఆయన మనందరికీ తండ్రి. ఆమేన్. మా పని మీరు ఆయన చేయి బట్టి నడిచేటట్లు చేయడమే. ప్రతిదానికి మా చేయి పట్టుకొని నడవడం కాదు. ప్రతి చిన్నదానికి మీరే పోరాడి గెలవాలి. మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థించి గెలవాలి. మీరే మోకరించి ప్రార్థనతో సాధించాలి. ఒకరి విజ్ఞాపనలో ఒకరు పంచుకొని కన్నీళ్లు గార్చాలి. ఆమేన్. ప్రతిదానికి మాకు ఫోన్ చేయడం కాదు, ప్రతిదానికి అయ్యగారు అయ్యగారు అనడం కాదు. మీరు మోకరించి తండ్రి తండ్రి అని మొరపెట్టండి. ఆయన తప్పకుండా మీ ప్రార్థన వింటాడు. ఆమేన్. సంఘం తమ కోసం తామే ప్రార్థించే సంఘం అయితే దాన్ని పడగొట్టడం కాదు, టచ్ చేయడం, ముట్టడానికి కూడా సాతాను వల్ల కాదు. అంత అగ్ని సమమైన శక్తిమంతురాలు అవుతుంది సంఘం. ఆమేన్. కానీ ఇప్పుడున్న పరిస్థితి అలా లేదు. తమ కోసం తాము ప్రార్థించడం మానేసింది. తమ ఆశీర్వాదాలు, దీవెనల కోసం అన్ని చోట్ల పరిగెడుతుంది. ప్రవచనం వింటే బాగుండు, దర్శనం చూస్తే బాగుండు, కళ చూస్తే బాగుండు. ఎప్పుడు గతించిపోయే వాటి మీద దృష్టి, నిత్యము నిలిచే వాటి మీద దృష్టి పోయింది మనకి. అవును, ఎందుకంటే మన సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు మన చుట్టూ ఉండే వాళ్ళు మనల్ని అంత ప్రభావితం చేస్తున్నారు. విశ్వాసంలో బలహీనులైన వారు మన ఇంట్లో ఉంటారు, మన బంధువుల్లో ఉంటారు, స్నేహితుల్లో ఉంటారు. ఎవరో ఒకరు వెనక్కి లాగుతూనే ఉంటే పాపం నువ్వు ఒక్కడివి ఒక్కదానివి ఏం చేయలేకపోతున్నావు కదా.
అయితే నేను నీకు ఇప్పుడు సలహా ఇస్తున్నాను, నీ ఆలోచన మార్చు, వాళ్ళందరినీ నువ్వు లాగుతావు ముందుకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క విశ్వాస వీరుడు చాలు మొత్తం దేశాన్ని కదపడానికి. ఒక్క విశ్వాస వీరుడు చాలు. అలాంటిది ప్రతి కుటుంబంలో ఒక వీరుడు ఉంటే ఊహించండి ఏం జరుగుతుందో. మనం పరిస్థితులకు వెనక్కి లాగబడుతున్నాం. పరిస్థితులను మీరే ముందుకు లాగండి. ఎలా జరుగుతుంది అది? భయపడకుండా విశ్వాసంలో నిలబడితే జరుగుతుంది. ఆయన మీద ఆధారపడితే జరుగుతుంది. మానక సహవాసములో ఉంటే జరుగుతుంది. దీవారాత్రములు వాక్యం నేర్చుకుంటే జరుగుతుంది. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలన్నిటినీ క్రమంగా చేస్తే జరుగుతుంది. ఆమేన్. అన్నింటిలో సమర్థులం అవ్వాలి. కొందరు భక్తి ఎక్కువ, కొందరు ఇంటిని ఎక్కువ పట్టించుకొని భక్తి పట్టించుకోరు. తప్పది. రెండు సమానంగా తూకంలో ఉండాలి. నువ్వు ఎంత భక్తిపరురాలివైనా సరే, ముందు నిద్ర లేచినప్పుడు నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భర్త మొత్తం చూసుకుని ఆ తర్వాతే దేవుని దగ్గరికి రా. నువ్వు ఎంత భక్తిపరురాలవైనా భక్తుడవైనా ఇంటిని కట్టుకోకుండా నీ భక్తికి విలువ లేదు. నీ భక్తిని కట్టుకోకపోతే నీ ఇంటికి విలువ లేదు. రెండింటిని సమానంగా ఖచ్చితంగా కట్టుకో. ఎందుకంటే భక్తి కుటుంబానికి అవసరం. ప్రతి కుటుంబం భక్తులం అవ్వడం అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరం దేవీశ్వరం. ఉజ్జీవం కొరకు అది ప్రయత్నం మాత్రమే. ప్రయత్నం. నాకంటే ఎక్కువ నా గురించి ఆలోచించేవాడు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడనుంది. మీ చింత యావత్ ఆయన మీద. నా సక్సెస్ అదే. నన్ను అడుగుతుంటారు నా స్నేహితులు, పరిచయస్తులు, లేదా నన్ను ప్రేమించి అభిమానించే సేవకులు అడుగుతుంటారు, సార్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? నేనంటాను, దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నేను నా గురించి కావాల్సినవి ఏవి నేను దేవుణ్ణి అడగట్లా. ఆయన కోసం ఏం చెయ్యాలో అది మాత్రం నేను అడుగుతున్నాను. అదే నా సక్సెస్కి కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే నా సమృద్ధికి కారణం. అదే నా ఎదుగుదలకు కారణం. అదే నా ప్రార్థనా జీవితానికి పునాది. అదే నాకు దేవుణ్ణి ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ద్వారం. నీ గురించి ఏం చెయ్యాలి, ఏం చేస్తే నీ చిత్తం జరుగుతుంది మీరు అడగండి. ఇది నేను ఇప్పుడు కొత్తగా చెప్పట్లా, బైబిల్లో ఉంది. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అటు తర్వాత నేనే మీకు అన్నీ కొన్ని ఇస్తానన్నాడు అన్న. మనం ఏం చేస్తామంటే అన్నిటినీ వెతికేసి నీతి రాజ్యం వెతికేలోపు చచ్చిపోతున్నాం. అప్పటికి ఆయుష్ అయిపోతుంది, అనారోగ్యాల పాలైపోతున్నాం. మన టైం వేస్ట్ అయిపోతుంది. సమయము పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఇంకా చాలు. ఎంతకాలం ఈ చప్పిడి బ్రతుకులు, ఎంతకాలం ఈ అవగాహన లోపభూయిష్టమైన భక్తి, ఎంతకాలం భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకుండా బ్రతికేది, ఎంతకాలం పైరూపపు ఆర్భాటం మాత్రమే. లోన 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 వేళ్ళూనుకుని పోదాం. లోన వేళ్ళూనుకుని పోదాం. పైకి ఒక్కసారి ఎదగక్కర్లా, లోపలికి ఎక్కువగా స్థిరపడిన తర్వాత అప్పుడు పైకి వద్దాం. ఆమేన్. మీకు ఎంతమందికి ఈ బాంబే ట్రీస్ తెలుసు? అవే ఎదురు బొంగులు అంటారా? మీరు ఇక్కడ ఏమంటారు? ఎదురు బొంగులే కదా. ఆ చెట్టు యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఒక రైతు పంట వేస్తే 6 నెలలకు ఒకసారి సంపనుకోండి. ఈ ఎదురు బొంగుల పంట వేశారనుకోండి, దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఎదురు బొంగులు. అందులో నేను చెప్పే రకం ఏమిటంటే, ఆ పంట వేస్తే 6 నెలలకు అది చిగురించదు. పక్కన వాడు పంట వేసి ఇంకొక పంటకు వస్తాడు, ఇతని పంట మాత్రం రాదు. సంవత్సరం అవుతుంది, అయినా ఇది చిగురు రాదు పైకి. పక్కన వాడు 2 పంటలు కోసేస్తాడు, 2 సంవత్సరాలైనా చిగురు రాదు. పక్కన వాడు 4 పంటలు, 3 సంవత్సరాలు చిగురు రాదు. ఎదురు చూస్తూ ఉంటాడు ఆ రైతు. ఇటువైపు పంటల మీద పంటలు కోస్తూ ఉంటాడు. ఆ పక్కన ఆయన అంటాడు, బుద్ధుందా, నేను చూడు 6 నెలలకు పంటకు వస్తున్నాను, ఏం పంట వేసావు నువ్వు అసలు? ఇతను మాత్రం నిరీక్షణతో ఉంటాడు. సరిగ్గా 5 సంవత్సరాలు, 4 నుండి 5 సంవత్సరాల తర్వాత భూమి లోపల నుంచి ఒక చిన్న మొలక బయటకు వస్తుంది. చిన్న మొలక. ఆ తర్వాత గంటకు అంగుళం పెరుగుతూనే ఉంటుందంట. అది గంటకి పెరుగుతుంది. ఇతడు ఎంత కొట్టేసినా ఇంకా పెరుగుతుంటుంది. ఎంత కొట్టేసినా పిల్లల వరకు అనుభవించవచ్చు దాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి పెట్టుబడి ఒకటేసారి. నీళ్లు పోయక్కర్లేదు, కాపుగా ఎక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. దాని పంట వేసి కొన్నాళ్ళు ఓర్చుకుంటే చాలు, అది జీవితకాలం పోషణగా మారిపోతుంది. ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉండాలి.
ఎందుకో తెలుసా దానికి అంత ఆలస్యం అవుతుంది? ఆ విత్తనం వేసిన తర్వాత అంట ఫస్ట్ లోపలికి ఎక్కువ దూరం వెళ్తుందంట. అది వేసిన తర్వాత 24 గంటలకే చిగురు వస్తుంది, కానీ కిందికి, పైకి కాదు, కిందికి వెళ్ళి దానికి కావలసిన సారం ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ వరకు వేర్లు వెళ్ళిపోతాయంట. అది ఎంత దూరమైనా సరే ఎక్కడెక్కడ దానికి కావలసిన సారం దొరుకుతుందో అక్కడ వరకు వేర్లు చాపుకుంటూనే ఉంటుందంట. దానికి నీళ్ళు ఎక్కువగా పోయారు కదా, ఆ నీళ్లు ఎక్కడెక్కడ దానికి ఆ తేమ దొరుకుతుందో అక్కడ వరకు వేర్లను పంపిస్తుందంట. యజమానికి ఇబ్బంది కాకూడదు, నన్ను నేను చూసుకుంటాను అనుకుంటుంది ఆ చెట్టు. దానికి అదే అన్ని సమకూర్చుకొని అప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు నన్నెవడేం చేయగలడు అన్నట్టుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ జీవితం అలాగే రావాలి. ఒక్కసారిగా ఆ బుడగ ఉబ్బినట్టు ఉబ్బి సాతాను వచ్చి పిన్నిసి గుచ్చుతాడంతే. ఏమిటండి, ఒక్కసారిగా అలా ఎదిగిపోయినట్టు ఎదిగి అలా పడిపోతాం. వద్దు, దాని పేరు ఉజ్జీవం కాదు, ఆర్భాటం, కేవలం అది ఉద్రేకం. వద్దు. దేవుడు వెంటనే కార్యం చేయాలనుకోకండి ప్లీజ్. తగిన సమయంలో నా దేవుడు అన్ని జరిగించునుగాక అనండి. ఎందుకో తెలుసా, ఆయన కావాలనే కొన్నిసార్లు కార్యాలు ఆలస్యం చేస్తాడు. ఈలోపు నిన్ను ఆ కార్యమునకు తగినట్లుగా అనేకులకు ఆశీర్వాదంగా మార్చాలనుకుంటాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసినప్పుడు, మీ ప్రార్థనలు ఆలస్యమైనప్పుడు మీరు బాధపడ్డారు కదా, ఇలాగా ఇగో అయితే ఇలాగనండి, లేదా ఇలాగనండి. కొందరు ఏం చెప్పినా అలా ఎప్పుడు మీరు సంతోషంగా నవ్వుతూ ఉందురుగాక, ఆమెనన్నవారే ఉందురుగాక. అది సంగతి. అనడం నేర్చుకోండి సంగమా, కలిసి స్తుతించడం నేర్చుకోండి, కలిసి స్వాధీనపరచుకోవడం నేర్చుకోండి, కలిసి దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి, కలిసి పోరాడండి, కలిసి సంపాదించండి. ఆయన మీకు అనుగ్రహించునుగాక. ఏమడిగాను నేను ఇప్పుడు? ఏమడిగితే మీరు తలూపలేదన్నాను? ఇప్పుడేదో అడిగానే, మళ్ళీ అడుగుతానులేండి. ఈసారి జాగ్రత్తగా వినండి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఏవైనా మీరు పొందుకోకపోతే బాధపడ్డారా లేదా? ఆలస్యమైనప్పుడు బాధపడ్డారా లేదా? కొన్నిసార్లు అవిశ్వాసం వచ్చింది కదా, ఆయన నా ప్రార్థనే వినడు, నా పక్కింటోడి ప్రార్థన విన్నాడని బాధపడ్డారా? ఆయన నా ప్రార్థనే వినడు, అందరి ప్రార్థన వింటాడని బాధపడ్డారా? అయితే నీకు శుభవార్త, నీకు శుభవార్త. ఆయన నీ ప్రార్థన వినకుండా లేడు, విన్నాడు, కానీ కావాలని ఆలస్యం చేశాడు నీ జీవితంలో. అద్భుతం. ఎందుకో చెప్తాను వినండి ఇప్పుడు జాగ్రత్తగా. ఎందుకు నీ జీవితంలో ఆయన కార్యం ఆలస్యం చేశాడో తెలుసా? ఆయన నిన్ను అందరికంటే కొంచెం ఎక్కువగా నమ్ముతున్నాడు. మొదటి కారణం. రెండవ కారణం, నీ జీవితంలో ఏ సమస్య ఆలస్యమైతే నీలో కుమిలిపోయి బాధపడి కన్నీటిమయమయ్యావో, అదే బాధ ఎంతమందికి ఉందో వారిని అర్థం చేసుకుని వారి కోసం నువ్వు మొరపెట్టాలని నీ జీవితంలో ఆ బాధను అనుమతించాడు. ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా ఆ బాధ బరువేమిటో, ఆ కన్నీటి విలువేమిటో నీకు మాత్రమే తెలుసు. నిన్నెంత నమ్ముతున్నాడంటే ఆ బాధను చేతబట్టుకొని నీ కోసం నువ్వు ఏడవకుండా నీలాగే బాధపడుతున్న అనేకుల కోసం ఒక్కసారి ఏడ్చి చూడు. నీ ప్రార్థన వల్ల, నీ కన్నీటి విరిగి నలిగిన హృదయం వల్ల వారందరిని విడిపించాలనుకుంటున్నాడు ఆయన. వారందరి కాలాలు ఆశీర్వాదంగా మార్చాలనుకుంటున్నాడు ఆయన. నీ కన్నీళ్ళ వల్ల, హృదయం భారం ఎక్కిన నీ ప్రార్థన వల్ల వారు విడుదల పొంది, ఆ విడుదల కారణమైన నీ ప్రార్థనను బట్టి నిన్ను, నీ పిల్లల్ని దీవించాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్. ఆయన ఆలస్యం చేసింది నీకు మాత్రమే ఇవ్వకుండా కాదు, నీ పిల్లలకి ఇవ్వాలని ఆలస్యం చేస్తున్నాడు ఆయన. నీ పిల్లల్ని దీవిద్దామని ఆలస్యం చేస్తున్నాడు ఆయన. ఆమేన్. మనకు మాత్రం ఇప్పటికిప్పుడే కొరియర్ వచ్చినట్టు రావాలి ఆశీర్వాదం. నేను అదే చెప్తున్నాను. ఆశీర్వాదాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. నువ్వే ఆశీర్వాదం అయితే ఎప్పుడు ఆయన మనసులో నీకు చోటు ఉంటుంది. పరలోకంలో అధిక మహిమలో ఉంటావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమే ఆశీర్వాదంగా ఎలా మారాలి? దేవుని ఆలోచన విధానం, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పం, దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ తరంలో అసలు ఆయన పనేమిటి, వీటన్నిటిని గుర్తించినవాడు ఆశీర్వాదం. లోకానికి వెలుగు, లోకానికి ఉప్పు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మనం దేవునికి చాలా దూరంగా ఉన్నాం.
ఎంత దూరంగా ఉన్నామో 4 ప్రశ్నలు మీ ముందు పెడతాను, మీరే ఆలోచించండి. దేవుణ్ణి మనం ఇంకా అర్థం చేసుకోలేదు కాబట్టి భక్తి శక్తిగా మారలేదు. ఆకలి దప్పులు లేనప్పుడు ఈ పెళ్లి విందుకు కారణం ఏమిటి? ఏది చెప్పండి, ఒక్క కారణం న్యాయంగా. సంఘం దగ్గర జవాబు లేదు. ఆకలి దప్పులు లేదనే అక్షరాన్ని చూసావు, అదే బైబిల్ గ్రంథంలో పరలోకంలో ఏమేమి ఉన్నాయో ఏం జరగబోతుందో కూడా అదే బైబిల్ చెప్పింది. ఇది తెలిసిన నీకు అదెందుకు తెలియలేదు? ఏదో పెద్ద కారణం ఉంటేనే కదా ప్రేమామయుడు మౌనంగా ఉంటాడు. ఏమిటా కారణం? పిల్లలు కూడా చనిపోతే మౌనంగా ఎందుకున్నాడు? చాలామంది సేవకులు యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఆయన చెయ్యడ్డు పెడితే ఎంతమంది సేవకుల్ని కాపాడగలడు? ఎందుకు కాపాడట్లేదు? ఏంటా న్యాయమైన కారణం? తెలీదు. ఎంతమంది పుట్టి పరలోకానికి వస్తారో, ఎంతమంది చివరిలో నరకానికి వెళ్తారో దేవునికి మనం పుట్టక ముందే తెలుసా తెలీదా? మరి తెలిసినప్పుడు నరకానికి వెళ్ళేవారిని ఎందుకు పుట్టిస్తున్నాడు? ఏంటా కారణం? ఏంటా న్యాయం? వాళ్ళకి అది ద్రోహం కాదా? మమ్మల్ని ఎందుకు పుట్టించావయ్యా నరకానికి వెళ్ళేవారిని? నువ్వు పుట్టించకపోతే మేము అసలు నరకానికి వెళ్ళేవాళ్ళం కాదు కదా అని అడిగితే ఆయన ఏం చెప్తాడు? సంఘానికి తెలియదు. మరి ఏం తెలుసు సంఘానికి? జక్క ఇన్ని సంవత్సరాలు ఏం నేర్చుకున్నట్టు? మరి ఎందుకు నేర్చుకోలేకపోయాం చెప్పనా? మన కోసమే ఏడ్చాం కాబట్టి ఆయన చెప్పాలనుకుంది చెప్పలేదు. ఒక్కసారి మార్చండి మీ ప్రార్థన. ఇక మీదట నీవేం చెప్పాలనుకున్నావు అదే చెప్పు ప్రభువా అని అడగండి. ప్రతి స్థానిక సంఘం బూరలా మోగడం ప్రారంభమైపోతుంది. ప్రతి సేవకుడు మండుతున్న దీపమై బోధించడం ప్రారంభిస్తాడు. అరే ఎంత పెద్ద సభ పెట్టినా అవే హెచ్చరికలు, అవే బుద్ధి మాటలు, అవే గద్దింపులు, అవే కుటుంబ నిర్మాణం, అదే సండే స్కూల్. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అదే, గృహకూటమైన అదే, సంఘ ప్రార్థనైనా అదే. మనం అడగండి, ఆయన తన చిత్తము బోధిస్తూ ఆయనకు అనుకూలంగా మిమ్మల్ని అందరినీ దీవించడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఆయన చిత్తం తెలుసుకునేవాడు సౌఖ్యంగా ఉంటే ఆయన చిత్తం ఎక్కువ చేస్తాడు. అందుకని ఆయనే సౌఖ్యాన్ని ఇస్తాడు. ఆయన్ని నమ్ముకున్నవాడు సిగ్గుపడలేదంట. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆస్తికి కర్తలుగా. ఈ విశ్వాసం గురించి మాట్లాడాలంటే కేవలం నమ్మకం కాదు, దేవుని చిత్తాన్ని గుర్తించి దానికోసమే పరిగెత్తే అబ్రహాము లాంటి విశ్వాసం కాదు. చెదగదొక్కాలంటే గుర్తుంచుకోండి, వాడికంటే జ్ఞానం ఎక్కువ కావాలి మనకి. ఆమేన్. శాస్త్రుల పరిచయల నీతి కంటే అధికంగా మీరు నీతిమంతులు కాకపోతే పరలోకంలో ప్రవేశించలేరు. వారి నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు ప్రవేశించరన్నాడు. అలాగే చెప్తున్నాను, సాతాను కంటే ఎక్కువగా దేవుని గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు వాడు తల వంచుతాడు, వాడిని మనం చెదగదొక్కగలుగుతాం. అవును, వాడు దానియేలు కంటే జ్ఞానము గలవాడంట. సామాన్యుడేం కాదు, వాడికి చాలా తెలుసు. ఈ బైబిల్ పట్టుకొని యేసునామములో గద్దిస్తున్నా పో యేసునామములో, వాడు నవ్వుతాడు. నాకు ఆ బైబిల్ అంతా తెలుసు అంటాడు. బైబిల్లో ఉన్న ప్రతి వచనం నాకు తెలుసు అంటాడు. కొందరు దయ్యాలు పట్టిన వాళ్ళని కొందరు బైబిల్తో కొడతారు, పో యేసునామములో. మనిషికి తగులుతుంది, దానికేం తగలదు. కొందరు ఇదే బైబిల్ తల కింద పెట్టుకొని లోపలికంత దీవెన వస్తుంది అనుకుంటారు, ఎగ్జామ్స్ టైంలో ముఖ్యంగా. కొన్నిసార్లు కొందరు పిల్లల్ని చూస్తే బైబిల్ని పట్టుకొని పడుకుంటారు కదా, ఎగ్జామ్స్ టైంలోనే మళ్ళీ దిండి కింద బైబిల్ ఎగ్జామ్స్ టైంలో. విచిత్రం ఈ మధ్య ఏంటో, ఎగ్జామ్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నప్పుడు పెన్నుకు ప్రార్థన, ప్యాడ్లకు ప్రార్థన. గడిచిన 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. పెన్నుకు ప్యాడ్లకు ప్రార్థన చేస్తే మార్కులు వచ్చేస్తాయా? మళ్ళీ ఆన్సర్ పేపర్ మీద ఫస్ట్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అంటే నీ 20-60 అయిపోతాయా? 60-80 అయిపోతాయా? అసలు మార్కుల కోసం ప్రార్థన చేయడమే అవివేకం, తెలివి తక్కువతనం. పరిశుద్ధాత్మ దేవుడు గద్దించాడు నన్ను ఈ విషయంలో. ఒకసారి ఒక చెల్లి న్యాయం తెలుసు చెప్పండి. 2 గంటలు ఏడ్చినంత మాత్రం అయ్యయ్యో నా బంగారు కొండే బాగా ప్రార్థన చేసావా, పో వెళ్ళు, నువ్వు ఎలా రాసినా నీకు మార్కులు వేస్తా అంటాడా? అంతకంటే అన్యాయస్తుడైన దేవుడు ఎవరైనా ఉంటారా? నా దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకే ఆయన ఎవడు కష్టపడతాడో, శ్రద్ధగా ఉంటాడో వాడే ఐశ్వర్యవంతులు అవ్వాలనుకున్నాడు ఆయన. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. మార్కుల కోసం కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ నేర్చుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా రాబోయేది ఏమిటి? ఇంకో 4 నెలలు గడిస్తే అదే ఏడుపు, మార్కులు మార్కులు మార్కులు. అందుకే ముందు చెప్తున్నాను, మార్కుల కోసం ఏడవద్దు, మార్కుల కోసం ఏడవని పాస్టర్లమైన డైరెక్ట్ అడిగేస్తాం మనం, ప్రభువా లాభం వచ్చి పడాలి. ఆయన అంటాడు అలా కాదు నాన్న, వ్యాపారం అడుగు, కష్టపడు, సాధించు. కాదు ప్రభు, లాభం ఉందే అది కావాలి ప్రభువా. మనకు డైరెక్ట్ శేషం కావాలి. టీచర్ అంటాడు అలా కాదు, ముందు లెక్కలు నేర్చుకో, ఆ తర్వాత వచ్చే శేషాన్ని
డైరెక్ట్ వీడు గైడ్ తెరిచి లాస్ట్ జవాబు చూసి ఎక్కిచ్చేస్తాడు. ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి అప్పుడు తెలిసి వచ్చేది వాడికి. వాళ్ళు అంటుంటే విని నేను ఉపవాసం ఉండి వెళ్ళాను. నేను వెళ్ళి జస్ట్ అలా చేజాపి ప్రార్థన చేస్తుంటేనే అది బిగ్గరగా కేకలు వేస్తూ ఎరా నీలో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉన్నారని విర్రవీగుతున్నావా అని అంటే నాకు అక్కడే నేను మోకరించి ఏడవడం ప్రారంభించాను. ఇదేంటి ప్రభువా, ఇది చెప్పేది నిజమేనా? నువ్వు నాలో ఉన్నావా? ఈ చిన్నవాడిని నువ్వు వాడుకుంటున్నావా? 2010లో 14 సంవత్సరాల క్రితం అది అరుస్తుంటే నేను బోర్మని కన్నీళ్లతో స్తుతిస్తున్నాను. దాన్ని వెలగొట్టడం మానేశా, ఆయనతో గడపడం ప్రారంభించా. కొద్దిసేపటికి అదే పారిపోయింది. వెళ్తూ మాట నింది, ఊరు పొలిమేరెలా దాటుతావో చూస్తాను, నేను సామాన్యమైన దాన్ని కాదు, జాగ్రత్త అని చెప్తే నేను ఇలాంటి బోల్డ్ని చూశానులే. బోల్డ్ అంతమందికి ప్రార్థన చేసి విడుదల కలుగుతుంటే చూశాను. ఇన్ని సవాళ్ళు ఎన్నో విన్నాను, ఏం జరగలేదు. నువ్వు నన్నేం చేస్తావనే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో చిన్నగా ప్రార్థన చేసుకుని బయలుదేరాను. జూన్ 5వ తారీఖు సాయంత్రం 6 గంటలకు నాకు బస్సు ఉంది. ఆ టైంలో చిలకలూరుపేట దగ్గర రావిపాడు అనే ప్రాంతంలో మీటింగ్ ఉంది. ఆ టైంలో 2010లో ఆ సభలకు రావాలి నేను. సో కొంచెం వెళ్తున్నాం. కరెక్ట్గా ఊరు పొలిమేర దాటగానే ఓ తాగుబోతుడు బైక్ వేసుకొస్తున్నాడు. తెలీదు మాకు. ఒక టర్నింగ్ అలా తిరిగామంతే, భయంకరమైన యాక్సిడెంట్. వాడిని అడిగితే ఎందుకురా వచ్చావంటే, నేనెందుకు వచ్చాను, తాగి నేను ఇంట్లోనే ఉన్నాను అంటున్నాడంట. వాడు ఒక 3 రోజుల తర్వాత హాస్పిటల్లో వాడు స్పృహలోకి వచ్చి అడిగితే, నాకేమో యాక్సిడెంట్ అయిన వెంటనే 10 నిమిషాల్లో చనిపోయాను నేను. అంబులెన్స్ నా దగ్గరికి రావడానికి 40 నిమిషాలు, మళ్ళీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఒక 25 నిమిషాలు పైనే పట్టిందంట. హాస్పిటల్ గేటు దాటిన తర్వాత మరలా నా శరీరం కదిలింది. ప్రైజ్ ది లార్డ్. ఈలోపు నా దేవుడు నాతో మాట్లాడినవే ఈరోజు నేను చేస్తున్న పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందుకే ఇంత ఓపికగా అందరిని అర్థం చేసుకొని సహోదరుల మధ్యలో ఏ వివాదం ఉండకూడదని ఎప్పుడు ప్రయాసపడుతున్నాను. ఎవరెన్ని రకాలుగా అపార్థం చేసుకున్నా ఓపికగా సమాధానం ఎందుకు చెప్తున్నా అంటే, చనిపోయాను నేను, ఆయన కొరకు బ్రతికాను. ఆయన ఎప్పుడో చెప్పాడు, లోకం నిన్ను ద్వేషిస్తుంది, రాళ్ళేస్తుంది, అవమానిస్తుంది, నిందిస్తుంది, లేని మాటలు కల్పిస్తుంది. పౌలుకు తప్పలేదు, భక్తులకు తప్పలేదు, నీకు మాత్రం తప్పుతుందా అని అంటే నేను మౌనంగానే ఉన్నాను. ప్రభువా, యోసేపును నిరూపించిన దేవుడు, దానియేలును నిరూపించిన దేవుడు, భక్తులందరిని నిరూపించిన దేవుడు అని పాట రాయడం స్టార్ట్ చేశా బాధల్లో. నా పాట విన్నారా? సరిగ్గా 2 నెలల క్రితమే ఒక పాట రిలీజ్ చేశాను. WCM కిరణ్ పాల్ మెసేజెస్ అని టైప్ చేయండి. ఆ ఛానల్లో మీకు ఒక పాట వస్తుంది. కుదిరితే ఈ ఆరాధన అవగానే మీకు ఆ పాట వినిపిస్తారు. నిందలలో, నిస్పృహలో ఆయనే ఓదార్పుగా ఎలా ఉన్నాడో, భక్తుల జీవితంలో ఆయన ఎలా ప్రయాణం చేశాడో ఓ సందేశం, ఒక పురికొల్పు, ఒక భక్తి సాధనా గీతం, అది ఒక ప్రోత్సాహం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి చెప్తాను, భ్రష్టుడు నలిగితే వాడి జీవితం ముగింపు అవుతుంది, భక్తుడు నలిగితే వాడి జీవితం అక్కడే ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఒక్కటి గుర్తుంచుకో, ఎంత నలిగినా, ఏ స్థాయికి పడిపోయినా, ఆయన మనసులో నీకు చోటు ఉంటే, ఆయన ముందు నువ్వు యథార్థంగా ఉంటే ఆయన లేపి తీరుతాడు. ఏ నోరు నిన్ను అవమానించిందో, ఎవరు తప్పుబట్టారో, ఎవరు లేని వార్తలు ప్రకటించారు, వారే గణపరిచి సన్మానించేటట్లు చేస్తాడు. ఆయన మనసులో పదిలంగా ఉండు, ఆయన ముందు యథార్థంగా ఉండు, అంతే చాలు, ఇంకేమొద్దు. ఆయనని చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా దేవుడు నన్ను మరణ పడకలోంచి లేపాడు. డాక్టర్స్ అన్నాడు, ఈయన బ్రతకడు, ఈయన ముక్కులోంచి చెవుల్లోంచి రక్తం వచ్చింది, లోపట ఆర్గాన్స్ దెబ్బతిని ఉంటాయి, ఈ ముందు భాగం కొంచెం లోపలికి నెట్టినట్టు అయింది, నా స్వరం ఈ తల మీద పడిపోయాను నేను, పూర్తిగా అది పైకి వెళ్ళిందంట. అలాంటి పరిస్థితి నాది. లేదు, ఈయన బ్రతకడు అన్నారు. మొదటి రోజు స్పృహలో లేను, 2వ రోజు స్పృహలో లేను, 3వ రోజు, 4వ రోజు, అంటే 3వ రోజు దాటగానే స్పృహలోకి వచ్చాను. కోమాలో ఉన్నానంట. అప్పుడు కళ్ళు తెరిచి చూశాను, మాట బయటికి రాట్లా, గొంతు కదలట్లా, చిన్నగా నోరు కదిపినా సరే ఇవన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి. సన్నగా చిన్న వెలుగులో నుండి అలా కళ్ళలో చూస్తున్నాయి, ఇవన్నీ కట్లు కట్టేసి ఉన్నాయి. మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, రావట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకున్నావు అని అడుగుతున్నాను. చెప్తున్నారు వాళ్ళు, నీకు ఒక యాక్సిడెంట్ అయ్యింది, 3 రోజులు అవుతుంది, నువ్వు పడక మీదే ఉన్నావు, భయపడకు అని అంటున్నారు నా చుట్టూ.
నేను అన్నాను, నేనెందుకు భయపడతాను? ఆయన స్వరం విన్నాను, ఆయన్ని చూశాను, ఆయన తన హృదయాన్ని నాతో పంచుకున్నారు. నా మనసులో నేను అలా అనుకుంటున్నాను, వాళ్ళు భయపడకు అంటున్నారు. 4వ రోజు అయింది, బ్రతికే ఉన్నాను. డాక్టర్ అన్నారు కష్టమే, మా వల్ల కాదు అని సంతకాలన్నీ తీసుకున్నారంట. 5వ రోజు, 6వ రోజు బ్రతికే ఉన్నాను. 7వ రోజు మంచం మీద నుంచి నేలే మెల్లిగా లేచి నడుస్తున్నాను. 8వ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించమని ఒత్తిడి చేస్తే డాక్టర్ గారు సంతకాలన్నీ తీసుకొని పంపించేశాడు. కోపంగా తిడుతూ పంపించాడు. మనుషులు మీకు చెప్తే అర్థం కాదని. ఇంటికి వచ్చేసాను. 9వ రోజు బాగానే ఉన్నాను, 10వ రోజు బాగానే ఉన్నాను, 11, 12, 13, 14, 15, 16 రోజులు బాగానే ఉన్నాను. 16వ రోజు నేను ఒక సభలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మాట చిన్నగా వస్తుంది, గొంతు ఇంకా సహకరించట్లేదు. వెళ్ళి వేదిక మీద చేరేసుకొని అవే కట్లతో, తల వెంట్రుకలు లేవు, ఏమీ లేవు, కట్లతో కూర్చొని మెల్లిమెల్లిగా అరగంట సేపు వాక్యం చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసాను 4 సహాయంతో. 20 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి మళ్ళీ చెకప్ కోసం తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఏం చేస్తున్నారు తెలుసా? పేషెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు. ఎందుకంటే నేను నడుచుకుంటూ వెళ్ళాను లోపలికి. పేషెంట్ ఎక్కడా అంటున్నాడు. ఏ పేషెంట్? అదే కోమాలోంచి బయటకు వచ్చాడు కదా, మీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయి బ్రతికాడు ఏదో అన్నారు మీరు. ఆయన? ఈయనే అంటారు. ఈయన కాదు, ఆయన ఎవరు అని. నేను నడుచుకుంటూ వస్తే ఆయన గుర్తుపట్టలేకపోయాడు. 20 రోజుల తర్వాత నేను అన్నాను, నేనే సార్. నువ్వే అయితే రిపోర్ట్స్ ఇవ్వు. రిపోర్ట్ చూశాడు. ఇప్పుడు ఇంకోసారి రిపోర్ట్స్కి వెళ్ళమన్నాడు. వెళ్ళాం, మళ్ళీ కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. ఇది కంపేర్ చేస్తే విచిత్రపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నా ఈ ముందున్న 2 పళ్ళు పైకి విరిగిపోయి ఉన్నాయి, దాన్ని సర్జరీ చేయాలన్నారు. ఈ ఎముక లోపలికి నెట్టబడింది, సర్జరీ అన్నారు. ఇక్కడ రకరకాలుగా నర్వస్ సిస్టమ్ దెబ్బతినింది, అక్కడ సర్జరీ చేయాలన్నారు. ఈ రిపోర్ట్స్ చూస్తే మొత్తం నార్మల్. ఆయన అంటాడు నువ్వు కాదంటాడు, నేనంటాను నేనే అంటాను. ఆశ్చర్యపోయాడు. అరే ఎముకలు అతుక్కుంటే కానీ పళ్ళు అతుక్కోవడం ఏమిట్రా నాయన? నా దేవుడే ఈ శరీర నిర్మాణకుడు, సృష్టికర్త. ఆయన ముట్టాడు నన్ను, అందుకే నన్ను మళ్ళీ ఎప్పట్లా బాగు చేశాడు ఆయన. ఆ తర్వాత కూడా ఆయన ఏమన్నాడంటే, కష్టం ఇలాగైనా సరే మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండలేరు. 14 సంవత్సరాలు అవుతుంది. నేను చెప్తున్నా, 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూంట్ నిద్ర లేదు, టైంకి భోజనం లేదు, రాత్రి పగలు 100 కిలోమీటర్ల ప్రయాణం, ఈ రాష్ట్రం ఆ దేశం తిరుగుతూనే ఉన్నాను. అనేక గ్రంథాలు, ఇప్పటిదాకా 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను, 15 పుస్తకాలు రాశాను. క్రైస్తవ్యం మీదకి ఏదైనా ప్రశ్న వస్తే ముందు నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను. సంఘాలకు, సేవకులకు సరి అయిన ఆయుధంగా తోడుండాలనుకుంటున్నాను. చాలా తొందరలో భారతదేశం అంతా దండయాత్ర చేయాలనుకుంటున్నాను. అవగాహన సదస్సులతో సిద్ధపడుతున్నాను. ఇప్పటికీ చెక్కు చెదరలేదు నా ఆరోగ్యం. పక్షిరాజు యవ్వనం నూతనమైనట్లు నూతనం అవుతూనే ఉంది. నా స్నేహితులు ఆశ్చర్యపోతున్నారు, నాతో బైబిల్ ట్రైనింగ్ చేసిన స్నేహితులు. ఏమిట్రా వీడు మనతోనే ఆడిపాడుతూ చిన్నగా ఉండేవాడు, ఈరోజు ఏమిటి ఇలా ఎదిగిపోయాడు? అదే చెప్తున్నాను, ఆయన పట్టుకున్నాడు, ఆయన తీసుకెళ్ళి స్తంభం మీద పెట్టాడు ఈ దీపాన్ని. మనిషి తనకు తానే డెవలప్ అవ్వాలనుకుంటే వచ్చే డెవలప్మెంట్ కాదు ఇది. వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల, పరిచయస్తుల వల్ల ఎదిగిన ఎదుగుదల కాదు ఇది. ప్రపంచానికి వెలుగుగా ఉండేటట్లు దేవుడే చెయ్యడ్డు పెట్టి ఆరిపోకుండా కాపాడుతున్న దీపం ఇది. దేవునికి స్తుతి కలుగును గాక. అనేక సార్లు కన్నీళ్ళు కృతజ్ఞత కోసం మాత్రమే కార్చాను. నేను ఏదో కావాలని కార్చలేదు, సంతోషంతో. ఈ చిన్న జీవితానికి ఇంత భాగ్యం ఇచ్చావు ప్రభువా. ఆయన అన్నాడు, నీకు తల్లి తండ్రి కూడా దూరం అయ్యారు కాబట్టి నేను నీకు దగ్గర అయ్యాను. ఏ ప్రేమైనా నీకు దూరం అయితే, తమ్ముడు, ఏ ప్రేమైనా నీకు దూరం అయితే, చెల్లి విను, ఏ ప్రేమైనా నీకు దూరం అయితే, నిన్ను మోసం చేస్తే, ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే, పట్టించుకున్నట్టు నటించి నిన్ను వాడుకొని వదిలేస్తే, ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రేమైనా సరే నిన్ను గాయపరిస్తే, నేను నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పి నీకు తెలియకుండా ఇంకో ద్వారం, ఇంకో మార్గం నేను ఎన్నుకుంటే, నువ్వు బాధపడతావేమోనని నీకు చెప్పకుండా వారికి నచ్చిన మార్గంలో వారు వెళ్ళిపోతూ, నీకు తెలిసిన రోజు నువ్వు కుమిలిపోతూ ఉంటే, ఇదిగో చెప్తున్నాను, అలా నీ జీవితంలో జరిగింది కాబట్టి ఎవరికి దొరకని ప్రేమ నీకు దొరకబోతుంది. ఆయన ఖచ్చితంగా నీ బ్రతుకులోకి వస్తాడు, నీ బ్రతుకులోకి వచ్చి తీరుతాడు. ఎవరి బ్రతుకుల్లోనైనా సరే లోకంలో ఉన్న మనుషులు మోసం చేసి ప్రేమ అనే పేరిట గాయం చేస్తే, అలాంటి బ్రతుకుల్లో నూతన చిగురు ప్రేమ అయ్యున్న దేవుడే అవుతాడు. అలాంటి వాళ్ళనే వాడుకుంటాడు ఆయన బలంగా. విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి. స్తుతి, ఆమేన్. విరిగి నలిగిన హృదయం గలవారికి ఆయన ఆసన్నుడు.
శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇలాంటి అవమానాలు, నిందలు వచ్చినప్పుడు, మోసాల్లో ఉన్నప్పుడు తీసివేయమని కాదు అడగాల్సింది. దగ్గరికి రా ప్రభువా, నన్ను హత్తుకో ప్రభువా, నా చేయి పట్టుకో ప్రభువా, నీ ఒడిన చేర్చుకో ప్రభువా, నా తల నెమురు ప్రభువా, నా దగ్గరుండి ప్రభువా అని అడగండి. బ్రతకాలనిపించదు. వాళ్ళు మన కళ్ళ ముందే ఇంకొకరితో సంతోషంగా ఉంటుంటే లోన రక్తం లావాలాగా మరిగిపోతూ ఉంటుంది. నాది అనుకున్నది ఇంకొకరితో వెళ్ళిపోతున్నప్పుడు, నాది అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకొకరితో వెళ్తున్నప్పుడు ఎముకలన్నీ విరిగినట్లు అవుతూ ఉంటాయి. బ్రతకొద్దు అనే ఆ వేదనలో సాతాను వచ్చి పక్కన కూర్చుంటాడు. నీకు పదే 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 జ్ఞాపకం చేసి చంపాలనుకుంటాడు. అసలు వాళ్ళు నిన్ను మోసం చేయడానికి కారణమే వాడు. వారు నిన్ను ఇబ్బంది పెట్టడానికి కారణమే వారు. నీ నిజమైన ప్రేమను, నిజమైన మనసును అర్థం చేసుకోకుండా నిన్ను పక్కన పెట్టడానికి కారణమే సాతాను. వాడి మీద పగ పెంచుకొని బ్రతకడం అలవాటు చేసుకో. వాడిని చితకదొక్కడం అలవాటు చేసుకో. అమ్మా నాన్న ప్రేమకు నేను నోచుకోలేనప్పుడు వాడి మీద పగతో బ్రతకడం నేర్చుకున్నాను నేను. ఎంతమంది జీవితాలను వాడు ఇలా చేస్తున్నాడు. వాడిని చితకదొక్కడానికైనా నువ్వు బ్రతకాలి. వాడిని చితకదొక్కడానికైనా బ్రతకాలి. మనం పోరాడేది మనుషులతో కాదు, ఆ అంధకార సంబంధమైన దురాత్మని చితకదొక్కడానికి బ్రతకాలి. ప్రార్థనలో అగ్ని సమమైన అనుభవం ఒకటి ఉంటుంది. అక్కడికి రండి. ఈ సంచిని పట్టుకొని అడుక్కునే ప్రార్థన మానేసి అగ్ని సమమైన ప్రార్థనా స్థలానికి రండి. నా ప్రభు షకీనా మేఘమై నిన్ను ఆవరిస్తాడు. ఆ తర్వాత దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఇంకెన్నెన్నో సంగతులు మీతో పంచుకోవాలి. మనసు విప్పి చాలా సంగతులు మీతో మాట్లాడాలి. సందేశం ఇప్పుడిప్పుడే మీ మనసుకు అర్థమవుతుంది. భక్తి సాధన ఏమిటో ఇప్పుడే మీకు కనబడుతుంది. కానీ సమయం ఇప్పుడు నా ముందు చాలా తక్కువగా ఉంది. రండి. ఈ 1:25 పాటు దేవుడు మీతో ఏమేమి మాట్లాడాడో వాటన్నిటి కొరకు ఒక్కసారి స్తుతి చెప్దామా దేవునికి? అందరం లేచి నిలబడండి. దేవుని కాళ్ళు పట్టుకుందాం. ప్రభు చిత్తమై మరలా మీ మధ్యలోనికి రావాల్సి వస్తే ఇంకా ఎక్కువ సమయం మాట్లాడుకుందాం. రండి. మీలో ఎంతోమంది పెద్దలు, వయసులో పైబడిన వారు, చిన్నపిల్లలు కలిగిన వారు ఉన్నారు. ఇంకా సమయం మిమ్మల్ని దాటిపోకమునిపై మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని దేవుని దాసుడిగా తండ్రి స్థానంలో, ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్న నా మనసును బట్టి త్వరగా ముగిస్తున్నాను. రండి. కుడి చెయ్యి ఎత్తి ప్రార్థన చేద్దామా? ఎవరు అటు ఇటు వెళ్ళకండి. కుడి చెయ్యి ఎత్తి ఒక చిన్న ప్రార్థన, చిన్న తీర్మానం చేసుకుందాం. అందరం కలిసి ఒక తీర్మానపు ఆరాధన చేద్దామా? రండి. ఇప్పటి వరకు మీరు విన్న సంగతులు, ఇంకా అనేక రహస్యాలు, మర్మములు దేవుడు నా ద్వారా రాయించిన పుస్తకాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీకు వెనకాల అవి అందుబాటులో ఉంటాయి. వెళ్ళేటప్పుడు తప్పకుండా పొందుకోండి. ఇప్పుడు మాత్రం విన్న వాటిని బట్టి సంతృప్తి పడి చెయ్యెత్తి దేవుని వేడుకోండి. ప్రభువా, నాకు నీ మనసులో చోటు కావాలి, నాకు మీరు కావాలి యేసయ్యా, నాపై దయ చూపించండి అని అడుగుతారా? నేను ఇంకా ఎన్నో సంగతులు నేర్చుకోవాలి ప్రభువా. ఈరోజు నేను నీ మనసును చాలా దగ్గరగా గమనించగలిగాను యేసయ్యా. నీ ఆలోచన విధానానికి చాలా దగ్గరగా వచ్చాను. ఒకనాడు బ్రతికిన మహాభక్తుల హృదయ వేదన, హృదయ స్పందన, ఆనాటి భక్తి యొక్క శక్తి ద్వారా ఈరోజు సందేశంలో చూశాను. నేను దేని మీద దృష్టి పెట్టాలో, దేనికోసం ప్రార్థించాలో నేను ఈరోజు గమనించాను యేసయ్యా. నన్ను నడిపించవా యేసయ్యా? అడుగుదామా? అందరూ అడగండి. సేవకుల్లో ఒకరు మన కోసం ప్రార్థిస్తారు. ఎవ్వరూ మౌనంగా ఉండకండి. అందరూ నోరు తెరిచి ఒక్క మాట అడగండి. ఇప్పుడు మీరు చేసే ప్రార్థన సాతాను బంధించే అంత శక్తి గలది. ఇప్పుడు మీరు చేసే ప్రార్థన మీ చుట్టూన్న చీకట్లను పారదోలగలిగిన శక్తి గలది. కాబట్టి నోరు తెరిచి నీ పక్కన వాడు కూడా సిగ్గుపడకుండా మొరపెట్టగలిగిన వ్యక్తిగా నీ స్తుతి ద్వారా, నీ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు వెలిగేటట్లు నోరు తెరువు. ప్రభువా, ఇన్నాళ్ళు ఆశీర్వాదాలు, దీవెనలు అడిగాను. ఈ రోజు నుంచి నేనే ఆశీర్వాదం అవ్వాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నేను ప్రభు నా కోరికలు తీర్చమన్నాను, కానీ ఈరోజు నీ చిత్తం ఏమిటో అది నేను నెరవేర్చాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నిన్ను చూడాలి, అద్భుతాలు చూడాలనుకున్నాను, కానీ ఈ రోజు నుంచి నీ మనస్సు చూడాలనుకుంటున్నాను. నాణ్యత కలిగిన భక్తి సాధన కావాలి. అడుగుతారా? నోరు తెరిచి అడుగుతారా? కృతజ్ఞతాస్తుతులు చేయవలసిన వారమై ఉన్నాం. ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది. తీర్మానం చేసుకుందాం. ఇప్పటి వరకు మన కొరకు మనమే ప్రార్థన చేసుకున్నామేమో. సమయాలు అంటున్నాడు, నా మట్టుకు నేను
మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవా దృష్టికి విరోధముగా పాపం చేసిన వాడు అగుదును, అది నాకు దూరమగును గాక. భారతదేశాన్ని స్వతంత్రించుకోవాలి మనం, మన గ్రామాన్ని స్వతంత్రించుకోవాలి మనం, మన ప్రజలను స్వతంత్రించుకోవాలి మనం, మన జాతిని స్వతంత్రించుకోవాలి మనం. అంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం కాదు, ఇతరుల కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మరొక్కసారి దేవుడు మనకి జ్ఞాపకం చేశారు. నోరు విప్పి ప్రభువా ప్రభువా ఈ యొక్క అమలాపురం నియోజకవర్గం యావత్తు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యావత్తు 22 మంది సొంత మగునుగాక అని ప్రార్థన చేయడానికి తీర్మానం చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, తీర్మానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. సమయంలో మన మధ్య ఉన్న ప్రియులు కోఆప్షన్ మెంబర్ నాయకులు స్పర్జన్ రాజు గారు, డాక్టర్ స్పర్జన్ రాజు గారు మనం ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. మహాపరిషుడువును మహాగణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ మహాకృపను బట్టి నాయనా, నీ దాసులు ఆనందరాజు కుమార్ గారిని మీరు ప్రభువా ఏర్పాటు చేసుకుని వారి తండ్రి గారు చేసినటువంటి పరిచర్యలో ప్రభువా నాయన నీకు వందనాలు. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించి ప్రతి సంవత్సరం వార్షిక సభలను ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి